ॐ गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिश्रीदसादनां प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविच्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं ओं शांति शांति శాంతి. ఈవేళ 31వ కవితా వేదిక సమావేశము. ఆ 30వ కవితా వేదిక సమావేశము. 30వ కవితా వేదిక సమావేశము సెప్టెంబర్ 18, 2024 11 ఉదయం మీకు సాయంత్రం 8:30. కవితా వేదిక జూమ్ కార్యక్రమం సరిగ్గా జరగాలంటే తమ ముందు చదవబడిన కవిత గురించి చిన్న విశ్లేషణ చేయడము, తమ కవిత చదవడము, వచ్చే కథకులను వేదికపైకి ఆహ్వానించడము, మీరు కవిత చదువుతున్నప్పుడు తప్ప మ్యూట్లో ఉండడము, కేటాయించబడిన సమయ నిర్దేశాలను పాటించడము, మీ ముందు మీ తర్వాత వచ్చే కవి కవయిత్రి ఎవరో కార్యక్రమం చూసి గుర్తుపెట్టుకోవడం. మీరు చదవబోయే కవిత మీ సాహితీ జీవిత సారాంశము సెప్టెంబర్ 14, 2024 ముందే nakshatra1364@gmail.comకు పంపమని అడిగాను. కవిత చదివేటప్పుడు ఏమీ అడ్డం రాకుండా జాగ్రత్తపడి సాధ్యమైనంత వరకు నెమ్మదిగా స్పష్టంగా అక్షరాలను పదాలను ఉచ్చరించండి. మీ కంప్యూటర్ సిస్టము నెట్వర్క్ చెక్ చేసుకొని స్పష్టమైన సూచనలు పాటించండి. ఈరోజు కవిత చదివేవారు ధూళిపాడ మాధవి కిషోర్ గారు, స్నేహబంధం, వేణి కులిపాక గారు, శిశిర వసంతం. ఏమిటో చూద్దాం మరి. శిశిర వసంతం. కందాళయ్య రాఘవాచార్యులు గారు, నవ్వు ముఖమే ముఖం. లహరి ఎన్ గారు, సైబర్ మోసము. వసంత లక్ష్మణ్ గారు, ఒక కన్నీటి కథ. రాజారావు కుప్పిలి గారు, నిర్లక్ష్యపు ముళ్ళు మొలుస్తుంటే. రంగారావు కాసర్ల గారు, జనపదాల బాట. దామరాజు విశాలాక్షి గారు. నాకు ఇక్కడ ఒకటి అడ్డం వచ్చింది. దామరాజు విశాలాక్షి గారు, ఆపద్బాంధవులు. ఉమాదేవి పోచంపల్లి గారు, ఈ నిషీధిలోన. కామేశ్వరి గారు, తిరగబడిన పంచభూతాలు. తుములూరు వెంకటేశ్వర శర్మ గారు, మాతృవందనం. లలిత భాస్కర్ దేవ్ గారు, తెలుగు భాష. పెనుగొండ బసవేశ్వర్ గారు, ఆ సూట్ కేసులు జాగ్రత్త. దాసరి మోహన్, చేయాల్సినవి చెప్పాల్సినవి. డాక్టర్ బుల్సు గోపాలకృష్ణ గారు, నా ఒక అవకాశం ఇస్తే. శివప్రసాద్ అన్నం గారు, బ్లాక్ డే. జాబేర్ పాషా గారు, నేర్చుకోవాలి. 17 మంది కవులు తమ బ్రహ్మాండమైన కవితలను మీ ముందు ఉంచబోతున్నారు. మీరు వాటిని వినండి. విని మీ ముందు వచ్చిన వారి కవితను విశ్లేషించడము, మీ తర్వాత వచ్చే వారిని పరిచయం చేయడము చేయండి. ఓకే, నేను ముందు మాధవి గారి పరిచయం చేస్తాను. నా పేరు ధూళిపాళ్ల మాధవి కిషోరు. నేను ఒక ప్రముఖ విద్యా సంస్థలో లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను. నా కథలు, కవితలు రాయడం, పుస్తక పఠనం అంటే మిగులు ఆసక్తి. చిన్నతనం నుండి నా మనస్సుకు నచ్చిన అంశాలను ఆ పుస్తకం చివరి పేజీలో రాసుకోవడం నాకున్న అలవాటు. అంటే లైబ్రరీ పుస్తకంలో కాదు కదా. మా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మొదట నేను రాసిన అమ్మకథతో నా సాహితీ ప్రస్థానం మొదలైంది. అది ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడినది. దానికి నాకు తగిన ప్రోత్సాహం రచనా వ్యాసంగంలో నన్ను మరింత పురోగమించేలా చేసింది. నెరవేరిన కళ, ఆశల పల్లకి మొదలైన కథలు. నీకై నేను, కారణం, ఎవరు, స్వార్థం ఉంటే బాగుండును, పాలచక్రం, నువ్వే సంక్రాంతి, అనే కవితలు రాశాను. అవి ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, నవ తెలంగాణ, నేటి నిజం, లీడర్ వంటి ప్రముఖ దినపత్రికలలో ప్రచురించబడ్డాయి. నేటి విద్యార్థులలో నైతిక విలువలకు ఉతమిచ్చేలా ఒక 10 కథల సమాహారంతో ఓ కథల పుస్తకాన్ని అతి త్వరలో వెలువరించే ప్రయత్నం చేస్తున్నాను. వాయిస్ ఆఫ్ బుక్ బై మాధవి అనే పేరుతో
ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ లబ్ధప్రతిష్ఠులైన రచయితల కథలను నాగళం ద్వారా సాహితీ లోకానికి పరిచయం చేస్తున్నాను. ఉత్తమ రచయిత్రిగా సామాజిక స్పృహతో కూడిన రచనలు చేసి సమాజాన్ని చైతన్యపరచాలనేది నా బలమైన ఆకాంక్ష. ధన్యవాదాలు. ధూళిపాళ మాధవి కిషోర్ గారు, వేదిక మీదే, వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీరు వచ్చి మీ కవిత చదవండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. పెద్దలందరికీ పాదాభి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు కవితా వేదికకి ఆహ్వానం పలికిన మీకు కృతజ్ఞతలండి. చదవండి. నేను రాసిన కవిత స్నేహబంధం. తల్లి ఎడబాసిన అర్ధరాజ్యం ఇచ్చి అక్కున చేర్చుకుంది మైత్రే. తండ్రి అడవుల పాలు చేసిన రామసేతు నిర్మించి రక్షణగా నిలిచింది మైత్రే. పేదరికం పాతాళానికి తొక్కిన కుచేలుడిని కుబేరుగా మార్చింది మైత్రే. కన్నవారు మనతో ఉన్నట్టుగా, తోడబుట్టని తోడుగా, గురి తప్పని గురువు శిక్షణగా, లేమిని కొమ్మనట్టుగా, కలిమిని పులిమినట్టుగా, చెలిమి సంకెళ్లతో బంధించినట్టుగా, అరే మామ, అరే బావ అనే అన్ని బంధాల ఆలంబనే ఈ స్నేహబంధం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మీకండి. తర్వాత మీరు మీ తర్వాత వచ్చేవారిని పరిచయం చేయండి. నా తర్వాత కవితను చదవబోయేది వేణి కొలికపాక గారు. చదువుకునే రోజుల్లో ఆకాశవాణి, యువవాణి విభాగాలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దూరదర్శన్లో కొంతమంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. వివాహం అయిన తర్వాత LLB చదివి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు. సుమారు 1.5 ఏడాదిన్నర క్రితం వేణి తరంగాలు పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి వారి నాన్నగారు ప్రముఖ రచయిత బండారు పర్వతాలరావు గారు రాసిన అద్భుత సాహిత్యాన్ని ఈ తరం వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాటిని చదువుతున్నారు. వేణి గారు రాసిన కవితలు, కథలు, భావుక, మన కథలు, మన భావాలు వంటి ఫేస్బుక్ రూపాలలో, వాట్సాప్ రూపాల్లోనూ మరియు కవిత కథా వేదికలపై పెడుతూ చదువుతూ ఉంటారు. వేణి కొలిపాక గారు, మీకు కవితా వేదిక మీదకి ఆహ్వానం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి ధన్యవాదాలు. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. మాధవి గారు మంచి అంశం ఎంచుకున్నారండి. సృష్టిలో తీయనిది స్నేహం అంటారు కదా, ఆ స్నేహం మీద చక్కటి కవితని రాయడం కాకుండా ఒక 3 ఉదాత్తమైన ఉదాహరణలు చూపించారు. కర్ణుడు మొదటిది, తల్లి పుట్టగానే వదిలేసింది కూడా ఆయన స్నేహం అనే దానితోటి. దుర్యోధనుడు ఎలాంటి వాడైనా వాళ్ళిద్దరి స్నేహం మాత్రం పవిత్రమైంది, చరిత్రలో నిలిచిపోయేదిగా ఉన్నది. సో అది మంచి ఉదాహరణ. మరి నిజంగా భారతంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సినిమాల్లో అయితే వాళ్ళు పోయిన తర్వాత కూడా పైలోకాల్లో పాటలు పాడుకోవడం అనేది చూపించారు. కాబట్టి వాళ్ళ స్నేహం నిస్సందేహంగా అద్భుతమైనది, మంచి ఉదాహరణ అది. ఇకపోతే రాముడు, సుగ్రీవుడు లాంటి స్నేహితుడు లేనే లేడు అని స్వయంగా శ్రీరామచంద్రుడే అన్నాడు ఆ మాట. కాబట్టి ఆయన దేవుడైనా కూడా స్నేహితుడి మీద ఆధారపడ్డాడు. ఆయన భార్యని కనుక్కోవడంలో అయినా, రావణాసురుడు యుద్ధాన్ని చేసి మళ్ళీ సీతమ్మ వారిని పొందటంలో అయినా కూడా ఆయన స్నేహితుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి స్నేహం ఎంత గొప్పదన్నది చెప్పడానికి ఇది కూడా చాలా చక్కటి ఉదాహరణ తీసుకున్నారు మీరు. ఇక మూడోది కుచేలుడు. అది చాలా చరిత్రలో మంచి ఫేమస్ ఇది స్నేహానికి వాళ్ళిద్దరు ప్రతీకలు. కృష్ణ పరమాత్మ అంత పెద్ద రాజైనా ఏదైనా కూడాను కుచేలుడిని చాలా రోజుల తర్వాత చూశాక ఆయన్ని చక్కగా లోపలికి తీసుకెళ్ళి ఎంతో ఆనందంగా, మనం సామాన్యంలో ఎలా ఫ్రెండ్స్ కలిస్తే మాట్లాడుకుంటూ ఉంటామో వాళ్ళిద్దరూ అంత ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయడమే కాదు, కుచేలుడు ఆ యొక్క స్నేహ బంధాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందామని ఆయనకు అనిపించలేదు. దానికోసం వచ్చినా కూడా వచ్చిన తర్వాత కృష్ణుడి యొక్క ప్రవర్తన చూసి ఆయన దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకుండా చాలా చక్కగా ఆయనతో స్పెండ్ చేసి టైంని, ఆయన తెచ్చిన కాసిన అటుకుల్ని ఆయనకి ఇవ్వడం, ఆయన దాన్ని సంతోషంగా తీసుకోవడం,
చేసి వెళ్ళిపోయాడు. ఆయన చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా వెళ్ళిపోయాడు ఏం అడగకుండా. కానీ కృష్ణ పరమాత్మకి తెలియనిదేముంది, ఆయన్ని కుబేరుడిని చేశాడు. సో, ఇది కూడా స్నేహానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. సో, చక్కటి ఉదాహరణలిచ్చి మీరు స్నేహం యొక్క విలువను మరింత పెంచారు. మంచి కవితను అందించినందుకు మీకు శుభాకాంక్షలండి. ధన్యవాదాలండి. ఇప్పుడు నా కవిత చదువుతానండి. శిశిర వసంతం. అమావాస్యను అనునయంతో అధిగమిస్తే వచ్చేవన్నీ వెన్నెల రోజులే అని తెలుసుకో. అమావాస్యను అనునయంతో అధిగమిస్తే వచ్చేవన్నీ వెన్నెల రోజులే అని తెలుసుకో. నేటి అపజయాలను అవరోధాలనుకోకు. రేపటి విజయ వసంతాలకు అవి శిశిరాలని మరవకు. నేటి అపజయాలను అవరోధాలనుకోకు. రేపటి విజయ వసంతాలకు అవి శిశిరాలని మరవకు. శిశిరంలో బోసిపోయిన చెట్లను చూసి నిరాశతో చింతించకు. ఆమనిలో చిగురిస్తాయన్న ఆశతో ఆనందంగా ఉండటం అలవర్చుకో. శిశిరంలో బోసిపోయిన చెట్లను చూసి నిరాశతో చింతించకు. ఆమనిలో చిగురిస్తాయన్న ఆశతో ఆనందంగా ఉండటం నేర్చుకో. నిన్నటిదాకా ప్రపంచాన్నేలాను, నేడెందుకిలా వృద్ధాప్యం ఆవహించనని జీవిత శిశిరాన్ని చూసి విచారించకు. కొత్త చిగురులకు చోటివ్వడానికే పక్కకు తొలగటం అని గ్రహించుకో. కొత్త చిగురులకు చోటివ్వడానికే పక్కకు తొలగటం అని గ్రహించుకో. యువతరం అనే వసంతం వస్తోందని సంతోషంతో స్వాగతించటం నేర్చుకో. యువతరం అనే వసంతం వస్తోందని సంతోషంతో స్వాగతించటం నేర్చుకో. చీకటిని పారద్రోలుతూ వెలుగొస్తోందని గుర్తుంచుకో. శిశిర సన్నాహాలే వసంతోత్సవాలకు ఆలవాలమని అర్థం చేసుకో. శిశిర సన్నాహాలే వసంతోత్సవాలకు ఆలవాలమని అర్థం చేసుకో. ధన్యవాదాలండి. ఇది నా కవిత. ఇప్పుడు నా తర్వాత చదవబోయే కవి పెద్దలు శ్రీ కందాళి రాఘవాచారి గారు. వారితో నేను ఈ వేదిక పెంచుకోవడమే కాకుండా వారిని పరిచయం చేసే అదృష్టం కూడా నాకు కలిగింది ఈరోజు. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కందాళి రాఘవాచారి గారు ఎంఏ తెలుగు చేశారు. వారి స్వస్థలం నిజామాబాద్ అయినా ప్రస్తుతం వారి నివాసం హైదరాబాద్లో. వారు విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉన్నారు ఇప్పుడు. వారి ముద్రిత రచనలు సద్గురు దర్శనం, నారాయణ రాజయోగి జీవిత చరిత్ర 2016లో ప్రచురించారు. 500 సంవత్సరాల ఎన్కిరాల ఆలయ చరిత్ర 2016లో, ఏకధార కవితా సంకలనం 2018లోను, గురుకృప కీర్తనలు 2022లోను ప్రచురించారు. ఇక వారికి అనేక పురస్కారాలు వారు పొందారు. జీ ఛానల్ మిమిక్రీ పురస్కారం 2007లో, కుందుర్తి పురస్కారం 2011లో వారికి జరిగింది. హరిద రచయితల సాహితీ సమాక్ష పురస్కారం 2012లో వారు పొందారు. అమృతలత ఇందూరు అపురూప పురస్కారం కూడా వారికి దక్కింది. అంతేకాకుండా ఈ సంవత్సరం కవి దిగ్గజం అనే బ్రహ్మాండమైన పురస్కారాన్ని పొందిన వారికి అనేక నమస్కారాలతోటి వారిని ఈ వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. రండి సార్. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. కొలిపాక వేణి గారు చదివిన శిశిర వసంతం మనకి వర్డ్స్వర్త్, తర్వాత కీట్స్, షెల్లీ వాళ్ళు ప్రతి సీజన్ మీద కనీసం ఒక 100 కవితలు ఉన్నాయి వాళ్ళకి. ప్రతి సీజన్ మీద ఇంత లావుబొక్కు. నేను అది 12th క్లాస్లో చదివా. అట్లా సీజన్ మీద చాలా రాస్తారు. మనం రాస్తే ఏం పని లేదు నాకు వానకాలం మీద ఇన్ని కవితలు రాస్తారు అంటారు. మనల్ని బతికించేది కాలాలే. అయితే ఆశ చీకటిని ప్రారద్రోలుతూ వెలుగొస్తుందని గుర్తుంచుకో. శిశిర సన్నాహాలే వసంతోత్సవాలకు ఆలవాలమని అర్థం చేసుకో. ఒక విత్తనం పలిగితేనే దాంట్లోంచి ఇంకొక మొలకొస్తుంది. భూమిలో తాతలు భూమిని ఖాళీకరో ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ అయినాక నెక్స్ట్ పెళ్లి ఉంటే ఏం చేస్తారు? ఖాళీకరో అంటారు. నెక్స్ట్ ఒక మ్యారేజ్ ఉంటే. అట్లాగే ముందు వాళ్ళు ఖాళీ చేసేయాలి భూమిని, లేకపోతే భూమి సరిపోదు మనకు. అట్లాగే కొత్త తరం రావాలి అంటే శిశిరం కంటికి ఎండు
మ్రోడుల్లాగా కనిపించిన దాని వసంతాన్ని మళ్ళీ ఆ చెట్టు మీదకే వసంతం వస్తుందని ఆశాజనకంగా ఈ కవితలో వారు తమ భావాన్ని వెలుగుచ్చారు. మన కిడ్స్ వీళ్ళందరివి నేను ఎప్పుడన్నా మన దాంట్లో పెడతాను. వీళ్ళు రాసిన పోయమ్స్, ఓడు టు నైటింగల్, ఓటు చాలా ఉన్నాయి వాళ్ళవి. చాలా అంటే దాదాపు 1000 కవితలు ఒక చోట బైండింగ్ అయి ఉన్నాయి. అప్పుడు సెంట్రల్ లైబ్రరీస్ ఉండేవి మనకు. నేను చదివిన పుస్తకాలన్నీ అయిపోయినాయి. నగ్నముని గారు వచ్చారు ఒకసారి జిల్లా గ్రంథాలయ లైబ్రరీ అని చెప్పాడు, సార్ చదవని పుస్తకం లేదు, అవి కొత్తవి వస్తే మళ్ళీ ఆయన పిలుస్తాం మేమని. నగ్నముని గారు అన్నారు, ఇంత వయసులో ఇన్ని పుస్తకాలు ఎవరు చదవలేదు. కాబట్టి గ్రంథాలయాలు మనకు చాలా మన అభివృద్ధికి మంచి సరస్వతి నిలయాలు. మన కొలిపాక వేణి గారికి అభినందనలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నేను చదవబోయే కవిత నవ్వు ముఖమే ముఖం. నవ్వు ముఖమే ముఖం. నేను నవ్వితే నా ముఖంలో ఎన్ని మార్పులు, నేను నవ్వితే నా ముఖంలో ఎన్ని మార్పులు, శుభకళలు. నేను నవ్వితే నా ముఖంలో ఎన్ని మార్పులు, శుభకళలు. చెంపలు ఎరుపెక్కి కొత్త ముఖాన్ని చేస్తాయి. చెంపలు ఎరుపెక్కి కొత్త ముఖాన్ని చేస్తాయి. నోరు తెరుచుకొని నవ్వు శబ్దాన్ని ఈ లోకంలోకి ఆవాహన చేస్తుంది. నోరు తెరుచుకొని నవ్వు శబ్దాన్ని ఈ లోకంలోకి ఆవాహన చేస్తుంది. నవ్వని వారు నవ్వాల్సిందే, నవ్వని వారు నవ్వాల్సిందే. ఇతరులే కాదు, నా చెవులు సైతం నా నవ్వుని ఇంపుగా వింటాయి. ఇతరులే కాదు, నా చెవులు సైతం నా నవ్వుని ఇంపుగా వింటాయి. రోమంలోనూ నవ్వే నిక్కముగా నిల్చున్నాయి. రోమాలు నవ్వుతో నిక్కముగా నిల్చున్నాయి. కన్నులలో జీవనదులు నవ్వితే, కన్నులలో జీవనదులు నవ్వితే, నవ్వులో జీవమున్నది కదా. నవ్వంగానే ఎన్నెన్ని పండుగల ముఖము, నవ్వంగానే ఎన్నెన్ని పండుగల ముఖము. ముదురు ఇంకా విశాలమై, నుదురు ఇంకా విశాలమై బ్రహ్మరాతనే ఆశ్చర్యపరుస్తుంది. నుదురు ఇంకా విశాలమై బ్రహ్మరాతనే ఆశ్చర్యపరుస్తుంది. 4 ముఖాల బ్రహ్మకు నవ్వే తెలియదు. 4 ముఖాల బ్రహ్మకు నవ్వే తెలియదు. నుదురు ఇంకా విశాలమై బ్రహ్మరాతనే ఆశ్చర్యపరుస్తుంది. 4 ముఖాల బ్రహ్మకు నవ్వే తెలియదు. ఎప్పుడూ రాతపనే, ఎప్పుడూ రాతపనే, ఎవరూ మెచ్చుకున్నది కాదు. ఎప్పుడూ రాతపనే, ఎవరూ మెచ్చుకున్నది కాదు. నేను నవ్వినప్పుడల్లా, బ్రహ్మదేవా, నేను నవ్వినప్పుడల్లా నువ్వు నవ్వును అభ్యాసం చేసుకో. నేను నవ్వినప్పుడల్లా నువ్వు నవ్వును అభ్యాసం చేసుకో. భయపడకు. నచ్చితే మానవ ముఖం కాదులే, నవ్వితే మానవ ముఖం కాదులే. నుదురు ఇంకా విశాలమై బ్రహ్మరాతనే ఆశ్చర్యపరుస్తుంది. 4 ముఖాల బ్రహ్మకు నవ్వే తెలియదు. ఎప్పుడు రాతపనే, ఎవ్వరూ మెచ్చుకున్నది కాదు. నేను నవ్వినప్పుడల్లైనా నువ్వు నవ్వు అభ్యాసమవుతుంది. భయపడకు. నవ్వితే మానవ ముఖం కాదులే. లోకం దానిని బ్రహ్మనవ్వు అంటుంది. లోకం దానిని బ్రహ్మనవ్వు అంటుంది, బ్రహ్మరాతలాగే. లోకం దానిని బ్రహ్మనవ్వు అంటుంది, బ్రహ్మరాతలాగే. కావాలని ఫోటోగ్రాఫర్ స్మైల్ అంటే అది సహజ కాదు. కావాలని ఫోటోగ్రాఫర్ స్మైల్ అంటే అది సహజమైన నవ్వు కాదు. పెట్టుడు నవ్వు పేరుకే నవ్వు, పెట్టుడు నవ్వు పేరుకే నవ్వు, ఊరకే నవ్వు. కావాలని ఫోటోగ్రాఫర్ స్మైల్ అంటే అది సహజమైన నవ్వు కాదు. పెట్టుడు నవ్వు పేరుకే నవ్వు, ఊరకే నవ్వు. రోజుకు ఎన్నోసార్లు నవ్వాలి, రోజుకు ఎన్నోసార్లు నవ్వాలి. లేకుంటే ముఖం ఉన్నా లేనట్టే, లేకుంటే ముఖం ఉన్నా లేనట్టే. రోజుకు ఎన్నోసార్లు నవ్వాలి, లేకుంటే ముఖం ఉన్నా లేనట్టే. తలకాయ కొట్టేసినట్లే, తలకాయ కొట్టేసినట్లే. మీరు భయపడకండి, మీరు భయపడకండి. డేంజర్ అపాయం అంటారు కానీ, మీరు భయపడకండి. డేంజర్ అపాయం అంటారు కానీ
చచ్చాక మనిషి పుర్రే 32 పనులు బయట పెట్టి ఎప్పుడూ నవ్వుతున్నట్లే ఉంటుంది. మీరు భయపడకండి. డేంజర్, అపాయం అంటారు కానీ చచ్చాక మనిషి పుర్రే 32 పనులు బయట పెట్టి ఎప్పుడు నవ్వుతున్నట్లే ఉంటుంది. ఎన్ని అనుభవాలో శిరస్సుకు నవ్వులుగా, ఎన్ని అనుభవాలో శిరస్సుకు నవ్వులుగా. నవ్వితే పెద్ద కవితే వస్తుంది, నవ్వితే పెద్ద కవితే వస్తుంది. అందరికి చెప్పేలా నవ్వు ముఖం నువ్వు సుఖం, నవ్వు ముఖం నువ్వు సుఖం. ధన్యవాదాలు. ఇప్పుడు నా తర్వాత లహరి గారు వస్తారు. వారికి వారి పరిచయం. లహరి గారు ఎంసీఏ చదివారు. వారు దేవరకొండ మండలం, భగవాన్ జన్మస్థలం, నల్గొండ జిల్లా. ఇప్పుడు వనస్థలిపురంలో హైదరాబాద్లో ఉన్నారు. వీరు కవితలు, కథలు మరియు సమీక్షలు రాయటం, డ్యాన్స్ మరియు యోగా చేయటం, బ్యాడ్మింటన్, క్యారమ్స్ మరియు ఈ క్రీడలు కూడా మన లహరి గారికి వచ్చు. అనేక దినపత్రికలలో వీళ్ళ కవితలు ప్రచురణం అవుతున్నాయి. ఇంకొకటి గర్వించదగ్గ విషయం, వీరి కవితా సంపుటిని శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ ఆ మధ్యన వారు ఆహ్వానించారు. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్ వారు తమ సొంత నిధులతో ముద్రించి గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని ఆహ్వానించి ఆవిష్కరింపది చేశారు. తర్వాత ఆగస్టు 22, 2023 తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్లో ఆధ్వర్యంలో వీరి నానీలు తీరాన నానీల సంపుటి తీసుకొచ్చారు. దీనిని నానీల నాన్న, నానీల నాన్న అంటే మనకు తెలిసేవారు, నానీల నాన్న మన గోపి గారు దాన్ని ఆవిష్కరించారు. లహరి గారికి స్వాగతం. ధన్యవాదాలు. మిత్రులారా, లహరి గారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. కానీ వారు నన్ను అడిగారు ఏమిటంటే తన కవితను నన్ను చదవమని అడిగారు. సో ఆవిడ రిక్వెస్ట్ ప్రకారం నేను ఆవిడ కథను చదువుతున్నాను. తర్వాత నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆవిడ చాలా త్వరగా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ కానీ తర్వాత మంత్ కానీ కవిత చదువుతారు అని చెప్పేసి నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ కవిత పేరు సైబర్ మోసం. ఎన్ లహరి. ఇది ఇలా మొదలవుతుంది. ఎప్పటిలాగే జీవితపు నడకలు ఆచితూచి అడుగులు వేస్తూనే ఉంటాను. ఎప్పటిలాగే జీవితపు నడకలు ఆచితూచి అడుగులు వేస్తూనే ఉంటాను. పర్సులోని చిల్లరను పొరపాటున కూడా ఏమరపాటుగా జారనివ్వను సుమి. ఇవాళ ఏమైందో ఏమో, ఇంటి నుండే పని అనే ఓ ఆన్లైన్ ప్రకటన చూసి సైబర్ ఎరకు చిక్కిన చేపనయ్యాను. ఇంటి నుండి పని అనే ఆన్లైన్ ప్రకటన చూసి సైబర్ ఎరకు చిక్కిన చేపనయ్యాను. ఆశకు పోయి బలి పశువునైన నేను తెలియక చేసిన సర్దుకోలేని తప్పే కదా. అంతులేని అత్యాశకు అప్రయత్నంగా మనసు వశమైన వేళ నీటి బయట ఊపిరాడని చేపలా విషాదంలో మునిగిపోయి కొట్టుకోవడం ఇప్పుడు నా వంతైంది. చేజేతులా చేసుకొని చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? మోసం చేసి చేతల చూపులు అమాయకపు గొడలకు ఉచ్చుపని మౌనంగా వలవేసి దురాశల్ని ఎరగా వేస్తుంటాయి. బతుకు ఆశకి మరో అత్యాశను ఎరగా వేసి కీబోర్డు మీట నొక్కగానే అకౌంట్లో నగదు ఇట్టే మాయమవుతుంది. అలా తెలియని ఓ వెర్రి మైకంలోంచి భ్రమలోకి, తెలియ తక్కువతనంలోంచి అమాయకపు మాయలోకంలోకి దూకేస్తాం. అంతే. వెనుదిరిగి చూసుకునే లోపే ఓ మాయాజాలపు కషాయి వికృత చేష్టకు నమ్మకంగా బలైపోతాం. అప్పటికే దారులన్నీ మూసుకుపోతాయి. విచక్షణ వివేకం కనుమరుగైన ఒక్క క్షణం ఒక ఏమరపాటుతనానికి గురై రెక్కల కష్టం సంపాదనను అప్రయత్నంగా అవతల వాడికి కట్టెడతాం. విచక్షణ వివేకం కనుమరుగైన ఆ ఒక్క క్షణం ఒక ఏమరపాటుతనానికి గురై రెక్కల కష్టం సంపాదనను
అప్రయత్నంగా అవతలి వాడికి కట్టబెడతాము. లబోదిబోమనే లోపే జరగాల్సిన మోసం జరిగిపోతుంది. నష్టపోయిన నమ్మకం కళ్ళు బైర్లు కమ్మేలా దెబ్బతీసి నయవంచకుడైన ఓ అదృశ్య వ్యక్తికి ఆర్థిక లాభంతో అవకాశం అందలమెక్కిస్తుంది. మోసపోయిన పశువు మాత్రం సుడులు తిరిగే బాధతో, పొంగుకొచ్చే దుఃఖంతో అదే పనిగా మెలి తిరుగుతుంటే కన్నీటిలో ప్రవహించే ఆ రెండు కళ్ళు పోటేస్తే గోదావరి వరదలవుతాయి. విన్నారా? మోసపోయిన పశువు మాత్రం సుడులు తిరిగే బాధతో, పొంగుకొచ్చే దుఃఖంతో అదే పనిగా మెలి తిరుగుతుంటే కన్నీటితో ప్రవహించి ఈ రెండు కళ్ళు పోటెత్తే గోదావరి వరదలవుతాయి. అయినా మనసు ఆశకు అంతెక్కడా తడిదిండు ఉబికి వచ్చి కన్నీటి ప్రవాహాన్ని అప్పుకోలేక గుండె చెరివై కట్టెలు తెచ్చుకుంటుంది. వేలకు వేలు అప్పనంగా ధారపోశాక నీ దిక్కున్న చోటికి చెప్పుకో అంటూ మోసగించిన వాడి వైనాన్ని చూస్తుంటే దిక్కులేని దిక్కులకు కూడా ఒక్కసారి దిమ్మ తిరిగేలా బయర్లు కమ్ముతాయి. వేలకు వేలు అప్పనంగా ధారపోశాక నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ మోసగించిన వాడి వైనాన్ని చూస్తుంటే దిక్కులేని దిక్కులకు కూడా ఒక్కసారిగా దిమ్మ తిరిగేలా బయర్లు కమ్ముతాయి. హతవిధి ఆశ ఈ మనిషి జీవితానికి ఎంత ప్రమాదకారి. హతవిధి ఆశ ఈ మనిషి జీవితానికి ఎంత ప్రమాదకారి. ఒక్కసారి తప్పటడుగు వేశాక క్షణాల్ని రోజులుగా గుటకలు మింగుతుంటే మింగుడు పడని ఈ భౌతిక సత్యాన్ని అనుక్షణం గుణపాఠంలో నిమరిపేసుకోవడమే తప్ప ఇక చేసేదేమీ లేదు. మింగుడు పడని ఈ భౌతిక సత్యాన్ని అనుక్షణం గుణపాఠంలా నిమరిపేసుకోవడం తప్ప ఇక చేసేదేం లేదు. లహరి గారు ఆశను గురించి, అత్యాశను గురించి ఒక కవిత రాశారు. చివరికి వారు చెప్పేది ఏమిటంటే మింగుడు పడని భౌతిక సత్యాన్ని అనుక్షణం గుణపాఠంలా నెమరవేసుకోవడం తప్ప ఇక చేసేదేం లేదు. చేసేదేముంది? ఏమీ లేదు. వేలకు వేలు డబ్బులు పోయినాయి. అయితే కానీ ఆవిడ అనేది ఏమిటంటే ఇటువంటి ఆశను కోసం మీరు వంగిపోవద్దు. ఈ ఆశ, దురాశ, అత్యాశ దీన్ని మీరు వదులుకోవాలి. అది భగవద్గీతలో కూడా చెప్పారు. అది ఆశ అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఆవిడ కవిత. వీరి తర్వాత వచ్చే లహరి గారి తర్వాత వచ్చేవారు ఎవరంటే వసంత లక్ష్మణ్ గారు. వారి పరిచయం నేను చేస్తాను. వసంత లక్ష్మణ్ పరిచయ వాక్యాలు. పేరు టి వసంత, కలం పేరు వసంత లక్ష్మణ్. పురస్కారాలు హరిత రచయితల సంఘం, ఇందూరు తెలంగాణ సాహిత్య పీఠం సిద్దిపేట, అక్షరాలతో ఖమ్మం, సుజన సాహితీ సమాఖ్య తెలంగాణ సారస్వ పరిషత్తు, కిరణ్ సాహితీ సమాఖ్య వారిచే ఉత్తమ వచన కవయిత్రిగా పురస్కారం, బిరుదులు మల్లినాథసూరి కళాపీఠం, కవితావాచ చక్ర, కవన సఖిసం కవిరత్న, ప్రపంచ తెలుగు మహాసభలలో యాదాద్రి శిల్పకళా వైభవం వారి ఉదయ కళానిధిలో గౌరవ పురస్కారం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు తెలంగాణ వండర్ ఆఫ్ బుక్ రికార్డ్స్లో స్థానం పొందడం, రాంభత్రి మెమోరియల్ ట్రస్ట్ వారిచే జాతీయ ఉత్తమ కవయిత్రిగా ఉగాది పురస్కారం అందుకోవడం జరిగింది. దీనికి తోడు మనం కవితా వేదిక నిర్వహించినటువంటి కవితల పోటీలో వారికి 2వ బహుమతి కూడా వచ్చింది. వసంత లక్ష్మణ్ గారు, వేదిక మీదే. మీరు వచ్చి మీ లహరి గారి కవితను విశ్లేషించండి. మీ కవిత చదవండి. తర్వాత మీ తర్వాత వచ్చేవారిని పరిచయం చేయండి. ధన్యవాదాలు. వసంత లక్ష్మణ్ గారు, మీదే వేదిక. పేరు లేరా? వసంత లక్ష్మణ్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకోవాలండి. మ్యూట్లో ఉన్నారు వారు.
అదే. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. మళ్ళీ 30వ మొదలు పెట్టండి. కవితా మీరు మ్యూట్ లో ఉన్నారు ఇంతకుముందు. ఓకే. ఓకే సార్. నా పేరు వసంత లక్ష్మణ్. 30వ కవితా వేదికను అలంకరించిన భవదీయులు, పెద్దలు నవీన్ చంద్ర గారికి మరియు పెద్దలందరికీ, సాహిత్య అభిమానులందరికీ నా యొక్క నమస్కారములు. ఇందాక ఎన్ లహరి గారి కవిత భవదీయులైన నవీన్ చంద్ర గారి వారి మాటలో నేను విన్నాను. లహరి గారి కవిత సైబర్ మోసం కవితలో ఒక్కోసారి ఎంత ఆచితూచి అడుగులు వేసినా ప్రతికూల కాలం అనేది వచ్చినప్పుడు అనుకోకుండానే విచక్షణ వివేకం కోల్పోయి జరగాల్సిన నష్టం జరుగుతుందనేది వాస్తవం. ఈ రోజుల్లో పామరులైన పండితులైన సైబర్ మోసాలకు గురి కావడం అనేది ఈ మధ్యలో తరచుగా జరుగుతున్న విషయం. కొంతమంది తెలియక ఈ మోసాలకు చిక్కితే మరికొంతమంది అత్యాశకు పోయి ఈ మోసానికి బలవుతున్నారనేది నిజమైన పరిస్థితి. వాస్తవ పరిస్థితిని తన కవితా విషయంగా తీసుకొని సరళమైన పదజాలంతో కవితను అభివ్యక్తీకరించిన తీరు అభినందనీయం. లహరి గారు ఒక మంచి కవితను సమీక్షించే అవకాశం ఇచ్చిన భవదీయులు నవీన్ చంద్ర గారికి ధన్యవాదములతో ఇప్పుడు నా కవిత. సార్ వినపడుతుందా? వినబడుతుంది, చదవండి. మొన్న తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వరద బీభత్సం చూసిన తర్వాత స్పందించి రాసినటువంటి కవిత ఒక కన్నీటి కథ. ఎక్కడిదో ఈ బాధ తెరలుగా శరీరాల్ని అల్లేస్తూ విలయాన్ని ఊళ్ళ నిండా పరుస్తూ దొర్లిపోతున్న మబ్బుల నీడలు. నిన్నటి ఆకుపచ్చని జ్ఞాపకం నేడు రంగు వెలిసిన కాన్వాసుల. పొడగట్టిన ఋతువుల వెంట శ్వాసల ఊగిసలాటలు. అసంతృప్తి చిత్రంలా అకస్మాత్తుగా కొట్టుకుపోతున్న దేహాలు. ఏ ఆకు ఈ దుఃఖ సముద్రాన్ని ఈదలేక గతాన్ని తలుచుకుంటూ రాలిపోయిన వసంతంలా కలల్ని మల్లేసుకుపోతున్న కాలానికి వేలాడదీసుకున్న ఎదురుచూపులు. కన్నీళ్ళని ఎన్ని దోసిళ్లతో ఎత్తిపోయాలో తెలియక ఎవరి బతుకును వారు భుజాన వేసుకొని దిగులు మేఘాల్ని లెక్కేసుకుంటూ గాయపడకుండా తెగిపోయిన మనసులు దారి మళ్ళిన జీవనదిలో ఆశల రెక్కల్ని చెదరకుండా పట్టుకునే చేతులకై ఆపన్న చూపులు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నా తర్వాత వచ్చే కవి పరిచయము కుప్పిలి వెంకట రాజారావు గారు. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు, కవి, రచయిత. న్యూజెర్సీ అవార్డు, తానా పురస్కారాలు, మాతృభాషా దినోత్సవ అవార్డు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గురజాడ ఉత్తమ కవితా పురస్కారం. జాతీయ స్థాయిలో 20, రాష్ట్ర స్థాయిలో 40, జిల్లా స్థాయిలో 20 వరకు అవార్డులు వీరి సొంతం. వీరి ముద్రిత రచనలు హరివిల్లు, పాటాలే పాటలైతే, సినారే గీతాలు, భావ జలపాతాలు. విశ్లేషణ గ్రంథం భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసాపత్రం పొందిన గ్రంథం. అంతర్మదనం ప్రచురణ అవుతున్న కవితా సంపుటి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. రాజారావు గారు, మీరు అయ్యా నమస్తే.
మీరు మాట్లాడండి. ఓకే. కవితా వేదికకి నమస్సుమాంజలి. గురువు గారు నవీన్ చంద్ర గారికి నమస్కారములు. ఇప్పుడు చదివినటువంటి శ్రీమతి వసంత లక్ష్మణ్ గారి కవిత అద్భుతంగా ఉంది. ఇటీవలి వరద వెలిగిన ఆమె కవిత ఆర్ద్రత చక్కని శిల్పంతో జీవిత చిత్రాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించడం జరిగింది. దానిలో కొన్ని వాక్యాలు చూసినట్లయితే, ఏ ఆకు ఈ దుఃఖ సముద్రాన్ని ఈదలేక గతాన్ని తలుచుకుంటూ రాలిపోయిన వసంతంలా అనే లైను, నిన్నటి ఆకుపచ్చని జ్ఞాపకం నేడు రంగు వెలిసిన క్యాన్వాసులా అనేటువంటి వాక్యాల్లో చక్కని శిల్పం భావుకత కనిపిస్తుంది. ఇటీవల జరిగిన వరద తాలూకా విలయం అంతా కూడా మేము ఆ దృశ్యం మళ్ళీ మన కళ్ళ ముందు కనిపెట్టినట్లు వసంత లక్ష్మణ్ గారు చక్కని తమ కవితలోనేమో అలరించారు. కాబట్టి శ్రీమతి వసంత లక్ష్మణ్ గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. అయితే ఇప్పుడు నేను చదవబోయే కవిత నిర్లక్ష్యపు ముళ్ళు ముడుస్తుంటే కనుపాప భయపడుతుంది, కంటి రెప్పను చూస్తుంది, తన దృష్టిని పూర్తిగా మూసేస్తుందేమోనని. నాలుక బితుకుమంటోంది, అధరాలు కఠిన దుర్గమై తన కదలికను శాసిస్తుందేమోనని. భృకుటి భయపడుతోంది, శిరోజాలు కారు మబ్బుల బారై కమ్మేస్తుంటాయి. మెదడు మౌన సంకేతం ఇస్తోంది, శిరస్సు విచ్చుకత్తిగా తనను ఛిద్రం చేస్తుంది. చేతులు చింతిస్తోంది, వేళ్ళు శృంఖలాలై బంధిస్తుందేమోనని. పాదం పరితపిస్తోంది, నేల నెత్తుటి ఊబిగా మారి పాతాళానికి లాగుతుంది. తనువంతా అనుమానపు నరాల శరాల సాకిరితో వణుకుతుంది. మాతృప్రేమ విదేశీ పాస్పోర్ట్ కవర్ అయి పాకెట్లో బంది. నాన్న అనురాగం డీజే హోరులో వినబడి కాలవచ్చునయింది. చెల్లి రాఖీ మెరుపు వీకెండ్ పార్టీ తలుకుల ముందు డీల. ఓల్డేజ్ హోమ్ కిటికీలోంచి ప్రసరించిన అమ్మమ్మ శ్వేత తుఫాను ఘోషలో కలిసి సంప్రదాయపు వెన్నెల దూరుతుందని ఆధునికత గవాక్షాలు నైతికత నీరెండ ఆటవికత అపార్ట్మెంట్లో శరీరం ముడిచి పుస్తక పరిమళం వ్యాపించకుండా సిస్టమ్ సొరుగులు నిర్మించి కంప్యూటర్ కళాయిలోని కుసంస్కారపు బ్రేక్ఫాస్ట్ అరగించి మట్టి కణం మాధుర్యాన్ని సెల్ ద్వారా వింటే, పంట చేను వయ్యారాలని వీడియోలో చూస్తే వినమ్రతకు ఏది చిరునామా. పల్లె తల్లి పుప్పుడిని తొక్కుతూ పాశ్చాత్య జాతర పులి సాంస్కృతిక వస్త్రాలు విప్పి భేషజాల కిరీటాల్ని ధరిస్తున్న విశ్వవేదిక. వికసించని విరిబాలలు వికృతకేలి వజ్రసలపై మీసం మెలేస్తున్న కీచక సారథ్యం. ఇతిహాసాలకు మోడల్ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్న నూతన శతాబ్దపు చిత్రకారులు. నైతికతా తీరంలో నిర్లక్ష్యం ముళ్ళు మొలుస్తుంటే మానవతా తిన్నెకు చోటెక్కడ. పొడమి పొత్తిళ్ళు కావాలి మట్టి శిఖల పిడికిళ్ళు. ధన్యవాదాలు. నా తరువాత చదవబోయేటువంటి కవిశ్రేష్ఠులు శ్రీ కాసర్ల రంగారావు గారు, ఎంఎస్సి పిహెచ్డి ఎంఈడి. ఆయన పుట్టిన తేదీ 18/8/1961. తల్లిదండ్రులు శారదాదేవి, యాదవ కృష్ణారావు గారు. ఈయన హనుమకొండలో జన్మించారు. జెన్కో చీఫ్ కెమిస్ట్గా రిటైర్ అయిపోయారు. ఇతను చాలా కావ్యాలు రచించారు. భాషాంజలి, అక్షర శిల్పాలు, నానోలు, వచన కవితా సంపుటాలు, తెలుగు వెలుగులు, ఆట వెలది త్రిశతి, రావు నొడువు మాట,
అనే మకుటాలతోని, సత్య శోధనల కిల సాధిగలది అనే మకుటంతోని చక్కని శతకాలు రచించారు. సాహిత్య కవిభూషణ బిరుదు పొందారు. 8వ ప్రపంచ సాహిత్య సభలో అద్భుతమైన ప్రసంగం చేశారు. 2011 నుండి నేటి వరకు 40కి పైగా వచన కవితలు, వందలాది సమస్యాపూర్ణాలు ప్రచురించబడ్డాయి. కాబట్టి శ్రీ కాసర్ల రంగారావు గారిని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తున్నాను. అయ్యా కాసర్ల రంగారావు గారు, మీదే. ధన్యవాదాలు సార్. అయ్యా నమస్తే. సార్, నమస్తే. కుప్పిలి పద్మ గారు మీకు ఏమైనా బంధువా? కుప్పిలి పద్మ దూర బంధు వస్తారు. అంటే దూరపు బంధువు అయినా బంధువే. మాకు మా పెద్దమ్మ గారి కోడలు అవుతుంది సార్ ఆమె. నిర్లక్ష్యపు ముళ్ళు మొలుస్తుంటే అనే కవిత ద్వారా దాదాపు 100 సంవత్సరాల పరిణామాల్ని మన భారతీయ సమాజం మీద ఏ విధంగా ఉన్నదనేది ఉపమానాలతోటి, పోలికలతోటి, రూపకాల ద్వారా చెప్పారు కుప్పిలి వెంకటరాజారావు గారు. ఇందులో ప్రతి పాదం కూడా చాలా విలువైనదే. అంటే సాధారణంగా ఇప్పుడు 60 ఏళ్ళకు పైబడ్డ వాళ్ళు, 70-80 ఏళ్ళ వాళ్ళు ఏం బాధపడుతున్నారో అవన్నీ కూడా మన కుప్పిలి వెంకటరాజారావు గారు ఈ దీర్ఘ కవితలో వెలిబుచ్చారు. కనీసం అర్థం చేసుకొని మన ముందొచ్చే యువతరం దీన్ని అర్థం చేసుకొని ఆ లోపాలని, ఆ ప్రమాదాలని సర్దిద్దాలని ఆశిద్దాం. అయ్యా నమస్తే, ధన్యవాదాలు. పాఠాన్ని మళ్ళా చదవాల్సి వస్తుంది. అది కాకుండా చాలా బాగా చెప్పారు మీరు. ఒక 100 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు మన సమాజం మీద ఎంత సకారాత్మకంగా, నకారాత్మక ప్రభావం. అంటే అమ్మమ్మ శ్వాస తుఫాన్ హోర్లో కలిసిపోవడం, నాన్నగారి ఫోన్ వినిపించలేని డీజే సౌండ్ లో రావడం, చెల్లి రాఖీ యొక్క మాధుర్యాన్ని కూడా మనం కోల్పోయి ఆ వీకెండ్ పార్టీలో కలిసిపోవడం, ఇటువంటివన్నీ వారు చాలా పరిశీలించి చెప్పారు. దీనికి విరుగుడుగా పుడమి పొత్తిళ్ళు కావాలి, మట్టి చిక్కల పిడికిళ్ళు. అంటే ఎవరైతే ఈ భూమి మేము మాది అని ఎవరైతే దీని యొక్క ప్రగాఢమైన వాంఛతో కలిసి ఉన్నారో వాళ్ళు ఈ విషయాలన్నీ గ్రహించి దీన్ని సరిదిద్దాలని కవి గారి అభిప్రాయం. ఇది కవి గారి అభిప్రాయమే కాదు, దాదాపు ఇక్కడ కూర్చున్న అందరి కవుల అభిప్రాయం కూడా అదే. కొందరు ఒక రకంగా చెప్తారు, కొందరు ఒక రకంగా చెప్తారు. మొత్తం మీద ఈ భావన మాత్రం అందరిది. ఈ అందరి బాధ తొలగే విధంగా మన యువతరం తెలుసుకోవాలని ఆశిద్దాం. ఇప్పుడు నా కవిత జనపదాల బాట. జనపదాల బాట. అభివృద్ధిలో అంతరాలు, వనరుల వినియోగంలో తేడాలు, ఆర్థిక అసమానతలు, ఉద్యోగాల్లో దురాక్రమణలు, ప్రాంతీయ అభిమాన ఉద్యమాలు, భారతదేశ భవిష్యత్తు చిత్రపటాలు, షోడశ జనపదాలు, చప్పన్న దేశాలు, చదరంగంలోని గదులు, పరిపాలనా వికేంద్రీకరణ, వనరుల వినియోగంపై జన సమీకరణ, సమకాలీన భారతంలో అసంతృప్తితో జన జాగరణ, చిన్న రాష్ట్రాలే దేశ ప్రగతికి ఆదరణ. ధన్యవాదాలండి. ఇది నా చిరు కవిత. నా తర్వాత కవిత చదవబోయేవారు మేడం దామరాజు విశాలాక్షి గారు. వీరు విశ్రాంత ఉపాధ్యాయుని. కథలు, కవితలు, వ్యాసాలు, సమీక్షలు, పాటలు, నాటికలు, బుర్రకథలు, పద్యాలు, గేయాలు వంటి సాహిత్య ప్రక్రియల్లో వీరి రచనలు ఉన్నాయి. బాల సాహిత్యంలో బాలకడలి, ముత్యాల జల్లు ప్రచురించారు. విశాలాక్షి కథానికల పేరుతో కథా సంకలనం వచ్చింది. ఉత్తమ ఉపాధ్యాయునిగా అనేక సన్మానాలు, గురజాడ సేవారత్న, నారం శక్తి బాల సాహిత్య పురస్కారం,
గిడుగు రామమూర్తి పంతులు గారి తెలుగు భాషా పురస్కారం వంటి అనేక అవార్డులు వచ్చాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, మంగూరి ఫౌండేషన్, అమెరికా వారి సదస్సులు, అఖిల భారత సాహిత్య పరిషత్తు వంటి వాటిలో ప్రసంగ వ్యాసాలు, పత్ర సమర్పణలు చేశారు. వివిధ పత్రికల్లో వారి రచనలు ప్రచురితాలు కెనడా తెలుగు తల్లి, కెనడా కవిత ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. కెనడా తెలుగు తల్లి, కెనడా కవిత కథా వేదికల్లో కూడా చురుకుగా ఉన్నారు. వీరి విస్తృతి చాలా ఉంది. ఇటువంటి గొప్ప కవయిత్రి మన వేదికలో ఉండడం మనందరికీ గర్వకారణం. వారిని ఈరోజు కవిత చదవమని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం బాబు, ధన్యవాదాలు. కానీ మీ కవిత, మీరు చిన్న కవిత అన్నారు. మిరియం చాలా చిన్నదే ఉంటుంది, కానీ చాలా ఘాటుగా ఉంటుంది. నాకు అలా అనిపించింది. ప్రజాస్వామ్యం అయితే పరదాల మాటనున్న దాన్ని, ప్రలోభాలకు లోనైన దాన్ని ప్రత్యక్షంగా చూపెట్టారు చిన్న కవితలోని. ఇక జానపదాల బాట పట్టిన మన జాతీయ భావాల వెనుక ఆంతర్యాన్ని కూడా చదరంగంలో పావుల్లాగా మీరు అది చదరంగంలో గదులు, ఆ పావులు, ఎత్తులు, పై ఎత్తులు, వాటన్నిటినీ అంతా చాలా సూక్ష్మంగా చాలా చక్కగా వివరించారు. అభివృద్ధిలో ఉండేటువంటి అంతరాలు, వనరుల వినియోగంలో తేడాలు, ఆర్థిక అసమానతలు, అసలు ఏవైతే పెద్ద జాడ్యాలుగా మనల్ని పీడిస్తున్నాయో వాటన్నిటి మీద మీ ఉండేటువంటి ఒక భారతీయ పౌరుడిగా మీకున్న ఆక్రోషాన్ని అంతటినీ వెళ్ళగక్కారు. అద్భుతమైనది. ఇక్కడ షోడశ జనపదాల్లో చప్పన్న దేశాలు, చదరంగంలోని గదులండం చాలా, అసలు ఈ కవితకి అది చాలా తలమాణికంలాగా అనిపించింది. ఇక పరిపాలనా వికేంద్రీకరణ, వనరుల వినియోగంపై జన సమీకరణలు, అసలు అది చాలా ప్రధానమైన భాగ్యం అయిపోయింది మన పరిపాలనలో. సమకాలీన భారతంలో అసంతృప్తిలో జనజాగరణ, అంటే చిన్న రాష్ట్రాలే దేశ ప్రగతికి ఆదరణ పొందుతాయనేటువంటి ఒక భావానికేమో దర్పణం పట్టినట్టుంది. అది చాలా అద్భుతంగా ఉంది బాబు. నాకు తోచినటువంటి భావం, మీ కవితని సమీక్షించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో కానీ నాకు తెలిసిన భావాన్ని నేను వ్యక్తం చేశాను. మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. మంచి కవితని వేదికకు అందించారు. ధన్యవాదాలు మేడం, చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సరస్వతి స్వరూపాన్ని సభకు నమస్కారాలు. శీర్షిక ఆపద్బాంధవులు. సాహసానికి ప్రతిరూపం వీరు, శౌర్యానికి నిలువెత్తు దర్పణం వీరు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదంలో ఉన్న ప్రాణులను కాపాడే ప్రత్యక్ష దైవాలు వీరు. వీరికి జాతి, మతం, కులం, భేదం ఏమీ లేవు. ఆపన్నులకు హస్తం అందించడం, అసహాయులను ఆదుకోవడం, ఆదుకోవడానికి అన్ని విధాలుగా ఉద్యుక్తులవ్వడం. ప్రమాదమని కబురు అందగానే ప్రమాదమని కబురు అందగానే ప్రత్యక్షం అవ్వడం, అపాయాల నుండి బయటపడడానికి ఉపాయాలు ఆలోచించడం, సకల జీవరాశులను సంరక్షించడం. వీరిని చూడగానే ఆపదల్లో ఉన్నవారికి అంతులేని ధైర్యం వస్తుంది. మానవ సేవే మాధవ సేవ అనే మహద్వాక్యానికి మరో రూపు వీరు. వీరికి తల్లి, తండ్రి, బంధువులు, బాంధవ్యాలు ఏవీ మనసులో ఉండవు. ఆర్తనాదాలు వింటే చాలు అక్కడ ప్రత్యక్షమైపోతారు. ఆఖరి క్షణం వరకు పోరాటం చేసే మహావీరులు వీరు. వీరికి సేవకు శిరసా ప్రణామాలు. వీరి మానవీయతకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకుని మరీ ప్రమాదాల నుండి మనుషుల్ని కాపాడుతున్న ఆపద్బాంధవులు వీరు. ఏ భాషలో ఎవరు ఏమైనా అనేక రూపాలతో, అనేక నామాలతో ఆపదలు ఉన్న చోట ప్రత్యక్షమై ఆదుకునే వీరు ఆర్తుల పాలిటి ఆపద్బాంధవులు. నిజమైన నిత్య స్మరణీయులు. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలను, ఆస్తులను రక్షించే వీరు ఆదేశాలను అమలు జరుపుతూ విధి నిర్వహణగా విశిష్ట సేవలు చేస్తారు. వృత్తి ధర్మమైనా సరే సేవాభావంతో, అంటే అనేక వేల హస్తాలతో ఆదుకుంటారు. ప్రకృతి ప్రళయతాండవం చేస్తున్నా, పంచభూతాలు పగబెట్టి ప్రకోపిస్తున్నా, కొండ చర్యలు విరిగిపడుతూ నిండు ప్రాణాలు ప్రమాదంలో నిలువున మునిగిపోతున్న ఆ ప్రాణులను రక్షించే వేళల్లో ప్రత్యక్షమవుతారు. పట్టుదలతో పలుగు పారా పట్టుకుని ప్రాణాలతో బయటకు తీసి తమ ప్రాణాలను పలంగా పెట్టి
పణంగా పెట్టి పట్టుదలతో పునర్జన్మను ప్రసాదించే ప్రత్యక్ష దైవాలు వీరు. అందుకోండి మా అభినందనలు. హాయిగా జీవించండి నిండు నూరేళ్ళు. ధన్యవాదాలు బాబు. మొన్న వరదలు ఈ ఆపదలు అన్నీ చూసి ప్రభావితమై రాసిన కవిత. ఈ అవకాశం ఇచ్చిన నవీన్ చంద్ర గారికి వేదికకు నమస్కారాలు. మీ తర్వాత వచ్చే వారిని పరిచయం చేయండి. బాబు సారీ మర్చిపోయాను. నా తర్వాత వచ్చేవారు ఉమాదేవి పోచంపల్లి గారు. ఇవి పోచంపల్లి గోపరాజు, ఉమాదేవి పోచంపల్లి గోపరాజు గారి పరిచయం. రచయిత్రి, కవయిత్రి, రిటైర్డ్ లెక్చరర్, టెక్సస్ యుఎస్ఏలో అని మాత్రమే ఉంది బాబు. అమ్మా రచయిత్రి గారు, మీకు స్వాగతం. వేదికకు మీకు స్వాగతం పలుకుతున్నా. నమస్కారం అండి. నమస్కారం, స్వాగతం. ధన్యవాదాలు. 30వ కవితా వేదికకు ఆహ్వానించిన నవీన్ చంద్ర గారికి, తదితరులందరికీ కూడా నా ధన్యవాదాలు. మీ అనుజ్ఞతో ఇంతకు ముందు మనం విన్న సుకవిత ఆపద్ బాంధవులు రచించిన వారు దామరాజు విశాలాక్షి గారు. చాలా చక్కగా వివరించారు విశాలాక్షి గారు. ఆపద్ బాంధవులు ఎవరంటే సమయం, సందర్భం అని ఎంచకుండా ఈ సమయంలో వెళ్ళవచ్చు, ఈ సమయంలో వెళ్ళకూడదు, వీరిని రక్షించవచ్చు, వీరిని రక్షించకూడదు అన్న వ్యత్యాసం లేకుండా చాలా కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కొని వాళ్ళు సహాయం అందించడం గురించి రాశారు. ఆపద్బాంధవుల గురించి వివరించడం అంత సులువైన పని కాదు. ముఖ్యంగా జాతి, మత, కుల భేదాలు ఏవీ లేకుండా సహాయాలను ఆదుకోవడమే వారి లక్ష్యమైనప్పుడు మనకు తొట్టతొలుతగా కనిపించే వాళ్ళు ఎవరంటే ఎమర్జెన్సీ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాళ్ళు అనమాట. బయట వారే కానీ, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, కానీ మానవత్వం నిండి ఉన్న మనుషులు. వాళ్ళు వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటారు. మీరే కాదు, ఇంకా చాలా మంది కూడా వచ్చి చేస్తూ ఉంటారు. కేవలం ఫైర్ డిపార్ట్మెంట్ అట్లాంటి వాళ్ళే కాకుండాను వాలంటరీ ఆర్గనైజేషన్లు కానీ, గుడ్ సమరిటన్స్ అంటారు కొంతమందిని, అంటే ఊరికే దారిపోయే వాళ్ళు అనమాట. వాళ్ళందరూ కూడా సహాయం చేస్తారు అవసరమైనప్పుడు. అలాంటి కార్యదీక్షత ఉన్న వాళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని భావించాలి. తమ ప్రాణాలను పణంగా పెట్టి పునర్జన్మ ప్రసాదించే ప్రత్యక్ష దైవాలు అని సమరైజ్ చేశారు ఒక వాక్యంలో. అదైతే అక్షర సత్యం అనిపిస్తూ ఉంటుంది. ధన్యవాదాలమ్మా, మీకు చాలా బాగా రాశారు. చక్కగా విశ్లేషించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అనుజ్ఞ ఉంటే నా కవిత చదువుతానండి. చిన్న కవిత. ఈ నిషీధిలోన. నా ప్రయత్నం కొంచెం మన్నించండి, ప్రయత్నం చేస్తున్నాను అంతవరకే. ఈ నిషీధిలోన మెరిసే తారక నీవేనా, పెను తుఫానులోన దారికి చుక్కాని నీవేనా. ఈ నిషీధిలోన మెరిసే తారక నీవేనా, పెను తుఫానులోన దారికి చుక్కాని నీవేనా. కమలము నడుమున విరిసిన లేనగవుల తల్లివి నీవేనా, కనుపాపలోన ఇమిడిన అపర దేవత నీవేనా. కమలము నడుమన విరిసిన లేనగవుల తల్లివి నీవేనా, కనుపాపలోన ఇమిడిన అపర దేవత నీవేనా. క్షోభములో ప్రశాంతతను నెలకొల్పునది నీవేనా, సమాధిలోని చిత్తంలో అంతరంగంలో మెదిలేది నీవేనా. క్షోభంలో ప్రశాంతతను నెలకొల్పునది నీవేనా, సమాధిలోని చిత్తంలో అంతరంగంలో మెదిలేది నీవేనా. మనోనేత్రంలో మౌనముగా నెలకొన్న
మానస వీణ్యను మ్రోరించే భరతమాత నీవేగా, ధైర్యస్థైర్యములు ఒసగే కన్న తల్లి నీవే నా. నమస్కారం. అండ్ పాయింట్. నా తర్వాత వచ్చి కవయిత్రి గారు శ్రీమతి వివివి కామేశ్వరి గారు. వీరు హిందీలో ఎంఏ చేసి కొంతకాలం టీచర్గా పనిచేశారు. ప్రస్తుతం గృహిణి అండ్ మరియు పిల్లల బాధ్యతలు నెరవేరుస్తూ 2019 నుండి సాహితీ రంగ ప్రవేశం చేశారు. రచనలు చేయటం, పాటలు పాడటం, బొమ్మలు గీయటం, పిల్లలతో సరదాగా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వచన, నాని, హైకూలు, మణిపూసలు, సరారంలు, మినీ కవితలు, గజల్స్, పద్యములు, కథలు, గొలుసు నవలలు మొదలైన ప్రక్రియల్లో వ్రాస్తూ ఉంటారు. కొన్ని సంకలనాల్లో వారి కవితలు, కథలు చోటు చేసుకున్నాయి. కొన్నింటికి చిరు బహుమతులు, ప్రశంసలు దక్కాయి. 60 మంది రచయితలు కలిసి రాసిన మానసవీణ గొలుసు నవలకు ఛాలెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్, విశ్వ సాహితీ వారిచే మన భారతం సరళ శతకానికి గాను ప్రథమ బహుమతిగా 10,000 రూపాయల నగదు బహుమతి అందుకున్నారు. చైతన్య రాగాలు పేరిట నానీలు, గజల్ పుష్పాలు పేరిట తిరుప్పావై తెలుగులో గజల్ ప్రక్రియలోనూ ముద్రణకు నోచుకున్నాయి. అమృతోత్సవ్లో కాంపిటీషన్లో కృష్ణా జిల్లా నుంచి 3వ స్థానం దక్కించుకున్నారు. వారి గేయ రచన పోటీల్లో కూడా గుర్తింపు లభించింది వారికి. నవీన్ చంద్ర గారి ఆధ్వర్యంలో శతావధానురాలుగా శ్రీ అమృతాల మురళి గారి అవధానాల్లో పృచ్ఛకురాలుగా పాల్గొన్నారు. ధన్యవాదాలండి. మీ గురించి చెప్పడం మా అదృష్టం. ఆహ్వానం వేదిక మీదే. సంతోషం అండి. వేదికకి సభ్యులకు అందరికీ నమస్కారం. ఉమాదేవి గారు, మీ కవిత చిన్నగానే ఉంది కానివ్వండి, ఇది భారతమాతను చాలా ఉన్నత స్థితిలో చూపిస్తూ రాసినటువంటి ఈ కవిత చిన్నదే కానీ గట్టి కవిత అండి. ఇది ఈ నిశీదిలోన మెరిసే తారక నీవేనా. నిశీది అంటే ఏంటంటే చిమ్మ చీకటి, అంటే మనకు అమావాస్య చీకటి అంటారు, కన్ను పొడుచుకుంటే కానరాదు అనేటువంటి పరిస్థితుల్లో మనకు ఆ యొక్క చిన్న తారక ఏదైతే ఉందో నక్షత్రం, అదే మనకి మిణుకుమంటూ ఎంత కాంతినిస్తుంది అనమాట. అటువంటి పరిస్థితిలో ఉంది అంటూనే ఇందులో అంతర్లీనంగా నాకేమనిపించింది అంటే, నిశీదిలో అంటే ఇప్పుడు చుట్టూ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మధ్యలో భారతమాత మిణుకు అంటుంది. అంటే ఆ స్థితికి మనం తీసుకొచ్చామని చెప్తున్నట్టుగా నాకైతే అనిపించింది అంతర్లీనంగా. అలాగే పెన్ తుఫాన్లో దారి చూపే చుక్కా నువ్వేనా అన్నారు. అంటే మరి జరుగుతుంది అదే, ఇప్పుడు అలా సంక్షోభంగానే ఉంది, దేశం అంతా కూడా అనేక రకమైన సమస్యలతో ఉంది. అంటే ఒక రకమైన తుఫాన్లానే కదా అది, దాంతోనే పోల్చారు. అప్పుడు చుక్కాని అటువంటి పరిస్థితుల్లో కూడా మనని తిప్పుకున్నట్టు చేసేటువంటి శక్తివంతురాలని చెప్పి భారతమాతను పొగుడుతున్నారు. కమలము నడుమున విరిసిన లేనగవుల తల్లివి నీవేనా. కమలం నడుమున ఎవరుంటారండి? లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడ చక్కగా చిరునవ్వులు, అంటే ఒక చిన్న బాలిక నవ్వినట్టు లేత నగవులు నవ్వుతుంది ఆవిడ, చక్కటి చిరుమందహాసం చేస్తుంది ఆవిడ నువ్వేనా అంటున్నారు. అలాగే అపరదేవత నువ్వేనా, కనుపాపలోని మెడిన. అంటే ఎలా చూసుకోవాలంటే మన భరతమాతని, మన కంటిపాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఉన్నటువంటి ఆ తల్లిని, అంటే భారతమాతను అంత మనం కంటిని ఎంత చక్కగా అయితే కాపుకుని ఉంటాము కనురెప్పలతో, అలా చూసుకోవాలని అన్నట్టుగా ఉంది. ఆ తల్లివి నువ్వేనా అంటున్నారు. అపరదేవత అంటే ఎవరు? ఈ మొత్తానికి మూలశక్తివి నువ్వే, అసలు భారతదేశాన్ని మించింది లేదని చెప్పి ఆధ్యాత్మిక చింతన తెలిసిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఎన్ని దేశాలు ఏమైనా మన భారతదేశం మాత్రం ఎప్పటికలా ఉండిపోతుంది అంటున్నారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో క్షోభంలో ప్రశాంతతను నెలకొల్పేది కూడా నువ్వే అంటున్నారు. అసలు అంతేగాని కావాల్సిందే ప్రశాంతత, అది ఇక్కడే దొరుకుతుందని చెప్తున్నారు. అలాగే సమాధి చిత్తం అంటే ఏంటి? మనం సమాధి స్థితి అంటే మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం, ఒక ఉన్మత్త స్థితి అనమాట. అది చూసేవాళ్ళకి పిచ్చిలాగా అనిపిస్తుంది, కానీ ఆ స్థితిలో ఉన్నటువంటి మనకు తెలిసేది ఏంటంటే అప్పుడు మనకు అంతరాత్మ పరమాత్మ అన్ని మనకు దర్శనం ఇస్తాయి అనమాట. అక్కడంతా కూడా నువ్వే అంటే ఒక పీక్ లెవెల్లో చెప్పేశారనమాట. ఇక దీనికి ఇంకా వేరే ఇంకా లేదనమాట. అటువంటి స్థితిలో ఉన్నావు నువ్వు. అది ఎక్కడ ఉన్నట్టు మనోనేత్రంతో నేను చూశాను. అప్పుడు ఆ మౌనంలో కూడా నువ్వు మాట్లాడతావు అనమాట. మానస వీణను మోగిస్తావు. అంటే మనసు అనేటువంటిది అంటే నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదని మనల్ని ప్రేరేపించేటువంటి ఒక ఉత్తేరకంగా మనం భారతమాతని పొగుడుతూ ఆ ఆత్మస్థైర్యాన్ని కూడా నువ్వే ఇస్తున్నావు, ఆ కనతలివి నువ్వే అని చెప్పి అసలు ఒక భారతమాతను చాలా గొప్పగా వర్ణించారని చిన్న కవితలో నాకు అనిపించిందండి. మరి మీ భావానికి ఎంతవరకు మరి నేను
రీచ్ అయ్యానో నాకు తెలియదు. నాకైతే అనిపించినటువంటి భావం అది. చాలా మంచి కవిత ఇచ్చారు. ఇక నేను నా కవితలోకి వెళ్తానండి. తిరగబడిన పంచభూతాలు. ఇది ఎందుకంటేనండి, దీని ముందు కొంచెం చెప్పాలి. అంటే నేను అనుకున్నంత ఇంకా నేను రాయలేదు దీంట్లో. నిజానికండి ఇక్కడ మాకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలలో వచ్చినటువంటి ఉప్పెన, ఒక రకంగా ఉప్పెననే అనాలి, మా ఊర్లోనే వచ్చిందండి అది. మా ఊర్లో వస్తే, వెలగలేరులో వస్తే, ఇక్కడ మా వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడో 30 ఏళ్ళు, మా పెళ్ళైన కొత్తలో 30 ఏళ్ళ నాడు వేసిన రెగ్యులేటర్ తెరిచిన రెగ్యులేటర్లు బిగుసుకుపోతే మాన్యువల్గా 300 మంది కుర్రాళ్ళు వెళ్ళి దాన్ని ఓపెన్ చేశారండి. దాంతో ఈ నీళ్ళన్నీ బయట వెళ్ళిపోయి విజయవాడ అంతా కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళింది. కాకపోతే అది తీయకపోతే ఇక్కడ ఇంకొన్ని గ్రామాలు మేము కూడా అసలు ఇప్పుడు వాళ్ళ మీటింగ్లో ఉండేవాళ్ళమో కాదు అనమాట. అటువంటి స్థితిలో నేను రాసినటువంటి కవిత ఇది. తిరగబడిన పంచభూతాలు. కోటాను కోట్ల జీవరాశులకు ఊపిరిలూదే ఆ గాలికి తెలియదు. కోటాను కోట్ల జీవరాశులకు ఊపిరిలూదే ఆ గాలికి తెలియదు. కాలుష్యం స్వచ్ఛతను కబళిస్తోందని తన ఉనికికి చేటు వాటిల్లేలా. వృక్ష సముదాయాల పచ్చని సంతకు రక్షణ కరువయ్యిందని పొగిలి పొగిలి కుమిలిన ధరణి హృదయ పొరలను చీల్చుకుని పెళపెళారావాలతో పెళ్లి మంటోంది క్రోధాగ్ని జ్వాల ప్రళయాన్ని ప్రకటించేలా. హృదయ పొరలను చీల్చుకుని పెళపెళ రావాలతో పెళ్లి మంటోంది క్రోధాగ్ని జ్వాల ప్రళయాన్ని ప్రకటించేలా. దిశానిర్దేశాల గతికి దుర్దశ పట్టడంతో జలాశయాలు పొంగి పొరలేలా చిల్లులు పడినట్లు నిరసించిన ఆకాశం పల్లమెరుగు నీటిని పదతాడనంతో పక్కదారులకు పంపుతోంది. చిల్లులు పడినట్లు నిరసించిన ఆకాశం పల్లమెరుగు నీటిని పదతాడనంతో పక్కదారులకు పంపుతోంది ఊరు వాడలను ముంచేసేలా. మనిషి మేధో నడక అత్యాసదారులలో అతి వేగంగా పయనిస్తుంటే హద్దుమీరిన అత్యుత్సాహం సహనానికి పరీక్ష పెడుతూ దిక్కు తోచని స్థితిలోకి నెడుతోంది పంచభూతాల గమనం తిరుగుబడేలా. ఇదండి నా కవిత. నా తర్వాత ఆ వేదికను అలంకరించబోయేవారు తుమ్ములూరి వెంకటేశ్వర శర్మ గారండి. వీరు జూలై 28వ తారీఖున 1952లో కీర్తిశేషులు డాక్టర్ భారతి కీర్తిశేషులు డాక్టర్ శేషగిరిరావు గారికి జన్మించారండి. వీరు వృత్తిరీత్యా వీరు కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సాహిత్యం ఈయన 14 సంవత్సరాలుగా చేస్తున్నారండి. అయినప్పటికీ ప్రచురించని రచనలు అయితే చాలా ఉన్నాయి. చిన్న కథలు ఆంగ్ల భాషలో 50, తెలుగు భాషలో 40 రాశారు. అలాగే తెలుగు మాండలికంలో శివశతకాన్ని రాశారు. వేమన శతకం మీద ప్యారడీగా అర్ధశతకాన్ని కూడా రచించారు. ప్రముఖ కార్టూనిస్టు సరసి కార్టూన్లకు ప్యారడీ క్యాప్షన్లు 500కు పైగా వేశారండి. డాక్టర్ యువి కృష్ణమూర్తి గారి కవితలకు స్పందన కవితల్ని 350 పైగా రాశారు. కృష్ణ కవనం, శర్మ స్పందనం అనేటువంటి కవితా సంపుటి ప్రచురణ జరిగింది. ఆర్ద్ర గారి ఓ కోనలమ్మ స్ఫూర్తితో ఓ భారతమ్మ అంటూ 108 పద కవితలు కూడా వీరు రాశారు. హైకుల పేరడతో టీవీకే శతకము, ఇవి హైకులు కావు అనే శతకము, పంచపది ప్రక్రియ, గుండె వినిపించే గజల్స్ 50 రాశారండి. అంటే ఇది నాకు కొంచెం అర్థం కాలేదు. పంచపది ప్రక్రియ సపరేట్, గుండె వినిపించే గజల్స్ అనేవి 50 ఇవి రాశారనమాట. మిశ్రమ కవితలు 300 పైగా రాశారు. హిందీలో కవితలు 10కి పైగా రాశారు. తెలుగు ప్యారడీ పాటలు 10కి పైగా రాశారండి. ఇంత విశిష్టమైనటువంటి సాహితీ చరిత్ర కలిగినటువంటి తుమ్ములూరి వెంకటేశ్వర శర్మ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. నవీన్ చంద్ర గారి అనుమతితో. నవీన్ చంద్ర గారికి కూడా నా ధన్యవాదాలు, ఈ అవకాశం ఇచ్చినందుకు. సాహితీ మిత్రులందరికీ నమస్కారం. ఓ చక్కని ఆత్మీయ పరిచయం చేసిన శ్రీమతి కామేశ్వరి గారికి ధన్యవాదాలు. మొదటిగా మీకు ఇచ్చిన అనుమానం అది, గుండె వినిపించిన ఆ గజల్స్ అనేవి అవి పంచపదిలో రాశానండి. ఆ ప్రక్రియలో రాశాను అది, ఆ గజల్స్ అనేవి అనమాట. సో
ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మీ కవితను ఎలా సమీక్షించో తెలియదు. నాకు చేతనంతలో నేను నా స్పందన తెలియజేస్తాను. అసలు మీ అంశం వింటేనే అవి తిరగబడిన పంచభూతాలు అనగానే నాకు గుర్తొచ్చింది అలుగొటియే ఎరుంగని అజాత శత్రుడు అలిగిన నాడు అనే ఆ మహాభారతంలో పద్యం గుర్తొచ్చింది నాకు. ఇవి పంచభూత సమన్వితమైన మన శరీరం తనదైన మానవుడు ఆ పంచభూతాల అస్తిత్వానికే ముంపు తెచ్చే పనులు చేయడంలోని ఐరనీ మీ కవితలో చాలా చక్కగా కనబడుతుంది. అది తనపై ముంచుకొస్తున్న విపత్తుని తెలుసుకోలేకపోతుంది గాలి. ఈ పంచభూతాలు వాటి పరిస్థితి ఎలా ఉందని ఆలోచిస్తే మీ కవిత దానిలో ఆ తనపై ముంచుకొస్తున్న ఆ విపత్తుని తెలుసుకోలేకపోతుంది గాలి. కానీ ధరణి మాత్రం తన క్రోధాన్ని తనకు చేతనైన ఆ భూకంపాలతోనే కాక ఇంకొక పంచభూతమైన అగ్ని సహాయం కూడా తీసుకొని అగ్నిపర్వతాల్లోని లావా ద్వారా వ్యక్తపరుస్తుంది. అలాగే ఆకాశము నీరు కలిసి రకరకాల వరద బీభత్సాలు సృష్టిస్తున్నాయి. ఆ వరదలు సృష్టించడం కోసం ఆకాశం తనకు తానే చిల్లులు పొడుచుకుంటోంది. అంటే తనకి ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే somehow she has to express her this thing అనే ఆ ఉద్దేశం కనపడింది నాకు దాంట్లో. ఆ కవిత ఈ భావన నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత మానవుడు అత్యాశతో తన నాశనం తానే కోరి తెచ్చుకోవడంలో అభినవ భస్మాసురుడిని ఆయన అని అనిపించే ఆ భావం కూడా మీ దాంట్లో నిక్షిప్తమై ఉన్నట్టు అనిపించింది నాకు. ఈ చక్కని కవిత అందించిన మీకు అభినందనలు. నాకు ఈ చిరు స్పందన తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు ఈ కవితా వేదికకు నమస్కారాలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నా కవిత కంటే మీ విశ్లేషణ ఇంకా గొప్ప కవితలాగా ఉంది. నమస్తే. ఇప్పుడు నా కవిత మాతృవందనం శీర్షిక నేను పెంచుకున్నది అమ్మకు వేసిన ముందు పీటపై నాన్న. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అందరికీ ఆమోదకరమైన ఈ ఆర్యోక్తి అమ్మకు అగ్రస్థానం. వినడానికి వీణులు విందుగా చాలా బాగుంది కదూ. ఇప్పుడు అసలు విషయం వివరంగా వినండి. కడుపులో పెట్టుకుని నవమాసాలు మోసేది అమ్మ. తాను పునర్జన్మ ఎత్తి బిడ్డకు జన్మనిచ్చేది అమ్మ. ఒత్తిళ్లలో పొదువుకొని చనుబాలతో పెంచేది అమ్మ. అబ్బాయికి అన్నప్రాసన చేసేది అమ్మ అన్నో తమ్ముడో. ఉగ్గుపాలతో ఉయ్యాల ఊపుతూ ఉంగాల నుండి ఉత్పలమాల వరకు మంచి మాటలు నేర్పేది అమ్మ. ఉపనయనంలో బ్రహ్మోపదేశం చేసేది అమ్మ కాదు, అయ్య. గాయత్రి అమ్మ మంత్రం అయ్య నోటి నుండి అబ్బాయికి. వంశోద్ధారుడికి జన్మనిచ్చేది అమ్మ. నిలబడే వంశం మాత్రం అయ్యది. పిల్లలు రూపుదిద్దుకునేందుకు ముఖ్యం తల్లి వేరు. అబ్బాయి పేరుకు జత అయ్య పేరు, అయ్య వంశం పేరు. అబ్బాయి పుడితే అయ్యవారి మగతనం, అమ్మాయి పుడితే అమ్మగారిలో లోపం. పుట్టేది అబ్బాయో అమ్మాయో తేల్చే వై క్రోమోజోమ్ అయ్యవారి నిర్వాకమేనని ఒప్పుకోనివ్వదు అయ్య అహం. అబ్బాయి ప్రయోజకుడైతే అబ్బ రహదారి పెంపకం. వంశోద్ధారకుడు వెధవైతే అమ్మ మాయదారి గారాబం. 60 ఏళ్ళు రాగానే అయ్యకు గొప్పగా షష్ఠిపూర్తి పండగ. ఆ 60 ఏళ్లే అమ్మకొస్తాయి, ఎవరికీ పెద్దగా తెలియకుండగా. షష్ఠిపూర్తి, భీమరథ శాంతి ఆ పతిదేవుడికే. సహస్రచంద్ర దర్శనం కూడా మగాయనకే. సహధర్మచారిణి అనే పిలుపు నామమాత్రమే. గృహలక్ష్మి జీవితంలో మైలురాళ్ళు శూన్య మాత్రమే. తను పెళ్లి చేసుకోవడానికి కావాలి ఆడపిల్ల. ఆ పెళ్లికి సాఫల్యంగా పుట్టకూడదు ఆడపిల్ల. తనకు కావాలి ఓ తల్లి కడుపున పుట్టిన ఆడపిల్ల. తను పెళ్లాడిన ఆడపిల్లకు పుట్టకూడదు మరో ఆడపిల్ల. మగవాడైన మొగుడిది ఇదే ఆలోచన, ఆడదైన అత్తగారిది అదే ఆలోచన. ఇంటిని స్వర్గసీమగా చేయగల స్త్రీ సన్నిధి మన సౌభాగ్యం. ఆడవారిని సెకండరీ సిటిజన్ అనుకోవడం మన దౌర్భాగ్యం. అందుకే మార్చేస్తున్నాను ఈ వరస. సమాజానికి జ్ఞానోదయం అయ్యే వరకు
ముందుగా పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ. నా మనసులో ఎప్పటికీ మా అమ్మకే అగ్రస్థానం. అందుకే నా అస్తిత్వానికి సంతకంలా నా కలం పేరు భారతీ సుత శర్మ. ముక్తాయింపు. మా చెల్లెలు ప్రేమవదకు షష్ఠి మహోత్సవం చాలా ఘనంగా జరిపించిన నా మేనల్లుళ్ళు శరశ్చంద్ర, విక్రమచంద్రులకు ఆశీస్సులతో ఈ చిరు కవిత అంకితం. స్వస్తి అండి. నమస్తే. నా తర్వాత ఆ కవిత చదివే కవయిత్రి గారు శ్రీమతి లలితా భాస్కర్ దేవ్ గారు. వారి చిరు పరిచయం, వారిచ్చిన వివరాల ప్రకారం వారు రచించిన పుస్తకాలు చిన్నీలు, సిరికోన సిరిమల్లెలు, అరుగు అనేవి. వారు పుట్టి పెరిగింది వరంగల్. వారికి వచ్చిన బిరుదులు సాహితీ రసజ్ఞ, సాహిత్యశ్రీ. అవార్డులు గిడుగు రామూర్తి పంతులు గారి జాతీయ పురస్కారం, విశ్వ సాహితీ పురస్కారము. 2 ఏళ్ల నుండి ఈ టొరాంటో కెనడా కథా వేదిక, ఈ కవితా వేదికలలో రచనలు చదవడం. వారికి నా శుభాకాంక్షలు. వారికి నా ఈ కవితా వేదిక తరపున ఆహ్వానం. నమస్తే. కదండి, ఆ మాట వినిపిస్తుంది వినపడుతుండండి కదండి అందరికి? నా మాట విన్నది అందరికి? వినపడుతుందండి. కొనసాగించండి, మీరు కొనసాగించండి. ముందుగా వేదికకి వందనాలు. పరిచయం చేసిన శర్మ గారికి కూడా ధన్యవాదాలు. శర్మ గారు, మీ కవిత చాలా చక్కగా రాశారు. ఇదే కవిత ఆడవాళ్ళు రాస్తే ఫెమినిస్ట్ అంటారు, కానీ మీరు ఆ భావాన్ని చక్కగా దీంట్లో అంటే ఆడవాళ్ళకి గురించి చాలా అద్భుతంగా రాశారు. అమ్మ గురించి చాలా అద్భుతంగా రాశారు. ఆర్యోక్తితో మొదలెట్టి, అమ్మకి మాతృదేవోభవ అని ఆర్యోక్తితో మొదలెట్టి చివరికి చాలా మా పితృదేవోభవ ముగింపు గడసరిగా చేశారు. చాలా చక్కగా ఉందండి కవిత. అంతా కూడా ఎంతో ఆలోచించదగిన నుండి. అమ్మ నిజమే, ప్రతి విషయం మనకు తెలిసిందే, ఇందులో కొత్తగా ఏమీ లేదు. అమ్మ చేసే త్యాగము తెలిసిందే, కానీ అమ్మకి ఇచ్చే విలువని ఇలా గుర్తించి కవితలో రాసి ఆవిడకి ఒక పెద్ద పీఠం వేశారు. అన్నిటికంటే మీకు పేరు భారతీ సుత శర్మ గారు అని చెప్పుకోవడం మరింత చక్కగా నచ్చింది నాకు. మరొక మరి మీకు అభినందనలు చెప్తున్నా అండి. ప్రతి కవితలో, ప్రతి ఒక్క స్టాంజాలో, అంటే మీరు తీసుకున్న దాంట్లో కూడా అమ్మని ఏ విధంగా ఇగ్నోర్ అంటే నిర్లక్ష్యం అని అనను, ఆవిడ సేవలకి గుర్తింపు లేకుండా ఆవిడకి ఒక ప్రత్యేకతను ఇవ్వట్లేదు. కేవలం ఆర్యోక్తితోనే ఉంచేశారు ఆవిడ్ని, అక్కడే ఆపేశారు. ఆవిడకి పెద్దపీట వేసింది ఎక్కడయ్యా అంటే అమ్మ అని. కానీ మన దేవతలో చాలా మంది అమ్మే. లక్ష్మీదేవిది అమ్మే, మనకి చదువులు ఇస్తుంది అమ్మే, తర్వాత శక్తినిచ్చేది తల్లే. ఈ త్రిమూర్తులు కూడా అమ్మలే కదా. వీళ్ళకి కూడా ఉన్నట్టున్నాయి సినిమాలో. వీళ్ళ బాధలు కూడా కొన్ని సినిమాల్లో చూపించారు. కానీ ఇది ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఈ యొక్క నానుడి, ఈ సంస్కృతి, ఇది చాలా బాగా ఇచ్చారండి మీరు. అభినందనలు మరొక మాట చెప్తూ చక్కని సమీక్షకు నమస్కారం. ధన్యవాదాలండి. నేను చదవబోయే కవిత తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రాశాను. తెలుగు భాష గురించి రాశాను. తెలుగు భాష శీర్షిక పేరు కూడా తెలుగు భాష. దేశ భాషలందు లెస్సైన భాష, దేశ భాషలందు లెస్సైన భాష, అష్టదిగ్గజాలు చెంత అలరి స్వర్ణయుగమై గణనకెక్కిన భాష, పలికితే తేనీయులు ఒలికిడి భాష, పలికితే తేనీయులు ఒలికిడి భాష, మన మాతృభాష మరవక మాట్లాడవలసిన భాష, భారత రామాయణాలను పొదువుకున్న భాష, కవిత్రేమును కలిపిన భాష, భాగవత సుధలను వినిపించిన భాష, కావ్యసుందరిగా పులికిన భాష, కూచిపూడి నృత్యమైన భాష, మాండలికాలను నింపుకొని జానపదులతో జతకూడిన భాష, అన్నయ్యమయ్య పదమై త్యాగరాజు కీర్తనై పాడిన భాష, ఎన్ని యాసలనో నింపుకున్న భాష, వలసపోయిన భాష, గిడుగువారు గొడుగులెత్తిన భాష,
దక్షిణాదిన మకుటమై వెలిగిన భాష, అలంకారాలతో సొబగి వ్యాకరణాన మెలిగిన భాష, శతాబ్దాల పరపాలనలో మూలాలకు ముప్పు వచ్చి నిలువెత్తుగా మొక్కలైన భాష, వీరాష్ట్రాలకు అమ్మ అయిన భాష, పలికితే పసందైన తెలుగు, పాఠాలలో మనలేని భాష, అమ్మ అంటూ నేడు పసివాళ్లకు ప్రేమగా పిలుపుకు నోచుకోని భాష, మన పండగల్లోనైనా తెలుగులో పలకరించుకోమంటూ వేడుకుంటున్న భాష, యువతరం నడుంకట్టి జై కొట్టి పలకమంటూ తల్లులందరూ తమ పిల్లలకు మాతృభాష తెలుగుని నేర్పమని ప్రమాణమే చేయమంటూ కోరుతున్న భాష, మన మాతృభాష తెలుగు భాష. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నవీన్ చంద్ర గారికి మరొకమారు ధన్యవాదాలు తెలుపుతూ నేను నా తర్వాత వచ్చే వారిని పరిచయం చేస్తున్నాను. కవిని పెనుగొండ బసవేశ్వర్ గారిని పరిచయం చేస్తున్నాను. వారు డిగ్రీ చదువుకున్న రోజుల్లో అలిశెట్టి ప్రభాకర్ రాసిన సిటీ లైఫ్ కవిత్వం చదువుతూ ప్రేరణ పొందారన్నారు. వారి మాటల్లోనే 2013లో కరీంనగర్ వచ్చాక తెలంగాణ రచయితల వేదికల ఆధ్వర్యంలో నెల నెల ఎన్నికల ముచ్చట్ల కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయి తర్వాత రచనా వ్యాసంగం ఊపందుకుంది అన్నారు. ఫేస్బుక్ లో కవి సంగమంలో చేరాక మరింత మెరుగులు దిద్దుకుంది వారి కవిత అంటే సాహిత్యం. ఈ క్రమంలో 2018లో మొదటి కవిత్వ సంపుటి ఆకాశమంత పావురం అంటే ఒకటి, 2023లో ప్రశ్నను మింగిన కాలంను వెలువరించారు వారు. కుదిరితే ఈ సంవత్సరం ఒక దీర్ఘ కవితను అనుకుంటున్నారు. కవిత్వంతో పాటు కథలు కూడా అనేకం వచ్చాయి. ఈరోజు నేను వారి మాటల్లో ఈరోజు నేను చదువుతున్న కవిత ఆ సూట్ కేసులు జాగ్రత్త నాన్న అంటూ వారి అబ్బాయి కెనడాలో ఎంఎస్ చదవటానికి వెళ్తున్నప్పుడు భావోద్వేగంతో రాసిన కవిత అది. ఇది చదివి చాలా మంది వారికి కనెక్ట్ అయ్యారని రాశారు. నిజంగా మనం పిల్లలకి చెప్తుంటాం, మా ఊర్లో వెళ్తుంటే ఎక్కడికైనా పంపిస్తూ ఒంటరిగా జాగ్రత్త నాన్న, సామాన్ జాగ్రత్త నాన్న అని దాన్ని కవిత్వీకరించారు ఆయన. వారి మాటల్లో తర్వాత వారి ప్రవృత్తి పరంగా కవిత్వము, కథలు, నానీలు, సమీక్షలు, రన్నింగ్ కామెంటరీలు, పాటలు పాడటం, డ్రాయింగ్ చాలా అభిరుచులు వాళ్ళు తెలిపారు. ఇందులో బసవేశ్వర్ గారు మీకు ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. ఈ వేదిక మీది మేము కూడా ఎదురు చూస్తున్నామండి. మీరు ఏ జాగ్రత్తలు చెప్పారు మీ కవితలు. ధన్యవాదాలు. మరొకమారు నవీన్ చంద్ర గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెనుగొండ బసవేశ్వర్. నా గురించి చిన్న పరిచయం చేసినటువంటి పెద్దలు లలిత భాస్కర్ దేవ్ గారికి నమస్కారం మరియు ధన్యవాదాలు. ముందుగా మీ కవిత తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ రాసిన కవిత చాలా అవసరమైన కవిత మేడం. ఎందుకంటే ఈ నిజం చెప్పాలంటే కవితా వేదిక, కథా వేదిక ఏర్పాటు చేసినటువంటి నవీన్ చంద్ర గారు ఆయన వారి కోరిక ఏంటంటే ఈ రెండు కార్యక్రమాల ద్వారా తెలుగు భాషను పరివ్యాప్తి చేయడం, తెలుగు భాష కనుమరుగవకుండా కాపాడుకోవడమే వారి యొక్క ఉద్దేశం. సో ఆ ఉద్దేశానికి తగ్గట్టుగా ప్లస్ తెగులు పట్టిన ఈ కాలంలో చాలా అవసరమైన కవిత రాశారు. గొప్పగా ఉంది. చాలా అంటే ప్రతి వాక్యం కూడా కోటబుల్ గా ఉంది. మనందరికీ దాని ఇంపార్టెన్స్ ని, ప్రాముఖ్యతను చెప్పేలాగా ఉంది. పలికిన తేనీయలు ఒలికెడి భాష మన మాతృభాష మరవక మాట్లాడవలసిన భాష అన్నారు. నిజమే కదా. అయితే ఇక్కడ ఒక పాట గుర్తొస్తుంది. చంద్రబోస్ గారు రాసినటువంటి పాట ఉంది ఒకటి, పరభాష జ్ఞానాన్ని సంపాదించు నీ భాషలోనే సంభాషించు అన్నారు. సో ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ అయిన ఈ సందర్భంలో పిల్లలంతా ఉద్యోగార్థులై వేరే దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో
ఇంగ్లీషు లేదా ఆంగ్లం నేర్చుకోవడం అనివార్యమైనప్పటికీ కూడా ఉద్యోగరీత్యా నేర్చుకోవడం ఓకే గాని కన్న తల్లిని, తల్లి లాంటి భాషను మనం పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదు అని మీరు చెప్పిన విషయం చాలా చాలా సందర్భోచితంగా ఉంది. చాలా అవసరమైనదిగా ఉంది. ఎందుకనంటే నిజం చెప్పాలంటే ఇప్పటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల్లో మనకు కనిపించే ఒక లోపం ఏంటంటే అటు మీడియం ఏమో ఇంగ్లీష్ అని చెప్పేసి ఇటు తెలుగు మాది కాదనుకుంటారు. ఎప్పుడైతే మాతృభాషను ఎవరైనా వదిలేస్తారో వాళ్ళు ఏ భాషను కూడా ఒక మేధావులు సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయినటువంటి సత్యం. ఎందుకంటే ఏదన్నా మనం ఒక పాఠాన్ని గాని, విషయాన్ని గాని అర్థం చేసుకోవడం అనేది అక్కడ అవతల వాడు ఏ భాషలో చెప్పినా మనం అర్థం చేసుకోవడం అనేది మన మాతృభాషలో మాత్రమే చేసుకుంటాం. సో కాబట్టి మాతృభాష మీద పట్టు అనేది కంపల్సరీగా ఉండాలి. తప్పకుండా ఉండాలి. అది ఆ భాష మీద పట్టు ఉన్నప్పుడే మనం వేరే భాషల్లో కూడా వచ్చే విజ్ఞానాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఆ రకంగా కూడా ఈ రెంటికి చెడ్డిన రేవడిలా కాకుండా ఇప్పటి పిల్లలు, రాబోయే తరాలు తప్పకుండా వాళ్ళు కెరియర్ లో గాని, జీవితంలో గాని ముందుకు వెళ్ళాలంటే, విజయవంతం కావాలంటే మాతృభాష యొక్క అవసరం. అది మన భాష తెలుగు భాష కాబట్టి తెలుగు యొక్క అవసరం చాలా ఉందన్న మీ కవిత బాగా నచ్చింది. ఒకే ఒక్క చోట నాకు అంటే కావ్య సుందరిగా కులికిన భాష అన్నారు. కులికిన అనే పదం ఒక నెగటివిటీ లాగా అనిపించింది. దానికి అంటే నేను దాన్ని హైలైట్ చేయడం కాదు కానీ నాకు అనిపించింది మీతో పంచుకుంటున్నాను. ఇంకపోతే దీనంగా అనిపించింది ఏంటంటే అట్లీస్ట్ రోజు కాకపోయినా పండగల నాడైనా కనీసం తెలుగులో మాట్లాడమని వేడుకోవడం ఇప్పుడు మన తెలుగు భాషకు ఉన్న దీనమైన పరిస్థితిని తెలియజేశారు. ఏమైనప్పటికీ కూడా నవీన్ చంద్ర గారు నిర్వహిస్తున్నటువంటి కవితా వేదికలో నేను మొదటిసారి పాల్గొనడం, నవీన్ చంద్ర గారికి కవితా వేదికకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కవిత రాసినటువంటి మీకు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు పరిచయంలో చెప్పినట్టుగానే నేను కూడా వరంగల్ వాస్తవ్యం. నవీన్ చంద్ర గారు మొన్న మొదటిసారి మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పారు వరంగల్లోనే నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, నా బిఎడ్ అన్ని కూడా వరంగల్లోనే చదువుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. నా కవిత ఓకే. ఆ సూట్ కేసులు జాగ్రత్త నాన్న. రెక్కలు తొడిగి పక్షులను ఎగిరేయడం ఇక్కడ ఇంటింటికి మామూలే అయినా టాటా చెప్పాలంటే చెయ్యి రావట్లే నాన్న. రెక్కలు తొడిగి పక్షులను ఎగిరేయడం ఇక్కడ ఇంటింటికి మామూలే అయినా టాటా చెప్పాలంటే చెయ్యి రావట్లే నాన్న. విదేశాల్లో చదవాలన్న నీ కోరిక కోసం వీసా రావాలని దేవుణ్ణి మొక్కిన నేనే వీడుకోలు చెప్ప విలవిలలాడుతున్నా. వీసా రావాలని దేవుణ్ణి మొక్కిన నేనే వీడుకోలు చెప్పడానికి విలవిలలాడుతున్నా. నిద్రలేని రాత్రుల వెలుగుల గుండా ఎన్ని నిషీది కలల్ని మన కోసం అల్లుకున్నావో. నిద్రలేని రాత్రుల వెలుగుల గుండా ఎన్ని నిషీది కలల్ని మన కోసం అల్లుకున్నావో. కొత్త తూర్పును వెలిగించే కాగడావై పశ్చిమ దేశంలో అడుగు పెడుతున్నావు. నువ్వెక్కే నిచ్చెనకు ఊతమవ్వాలని తన్నుకొచ్చే దుఃఖాన్ని దారి మళ్లిస్తున్నా. నువ్వెక్కే నిచ్చెనకు ఊతమవ్వాలని తన్నుకొచ్చే దుఃఖాన్ని దారి మళ్లిస్తున్నా. కళ్ళల్లో వరద అస్సలు కనిపించకుండా నవ్వుల్ని అడుక్కొచ్చి అలలపై పేర్చుతున్నా. కళ్ళల్లో వరద అస్సలు కనిపించకుండా నవ్వుల్ని అడుక్కొచ్చి అలలపై పేర్చుతున్నా. మమ్మల్ని అమ్మా నాన్నలుగా మార్చిన 2.5 కిలోల తెల్ల గులాబీ మొలక ఎప్పుడు 2.5 దశాబ్దాల చెట్టయిందో సంతోషాల ప్రయాణంలో తెలియనే లేదు. భుజాల మీద నిన్ను ఆడించినవి మొదలు పంద్యాల్లో నన్ను ఓడించిన వాటి వరకు విస్తరించిన సుందర జీవన సంద్రంలో వేవేల అనుభూతులు ఎన్నను. భుజాల మీద నిన్ను ఆడించినవి మొదలు పంద్యాల్లో నన్ను ఓడించిన వాటి వరకు విస్తరించిన సుందర జీవన సంద్రంలో వేవేల అనుభూతులు ఎన్నను. నువ్వు తీసుకెళ్లేవి సూట్ కేసులు కాదు, కొండంత ప్రేమను గుండెల్లో నింపుకుని బరువెక్కిన మా 3
మనసులు. నువ్వు తీసుకెళ్లేవి సూట్ కేసులు కాదు, కొండంత ప్రేమను గుండెల్లో నింపుకొని బరువెక్కిన మా 3 మనసులు. అవి అన్నీ జాగ్రత్త, నీతో కలిపి 4. నువ్వు వెలిగించి వదిలేళ్తున్న శూన్యంలో నీ జ్ఞాపకాల మూటలతో నింపి పెడతాం. నువ్వు వెలిగించి వెదిలెళ్తున్న శూన్యంలో నీ జ్ఞాపకాల మూటలతో నింపి పెడతాం. ఎదిగే క్రమంలో వేసే నీ ప్రతి ముందడుగులో ఎడబాటు కన్నీటిని కొద్ది కొద్దిగా చెరిపేస్తాం. ఎదిగే క్రమంలో వేసే నీ ప్రతి ముందడుగులో ఎడబాటు కన్నీటిని కొద్ది కొద్దిగా చెరిపేస్తాం. ఆల్ ది బెస్ట్ చిన్ను. ఇది మా అబ్బాయి ఎంఎస్ కోసం నవీన్ చంద్ర గారు ఉన్నటువంటి కెనడాకి వెళ్ళాడు, అప్పుడు నేను రాసిన కవిత. నా తర్వాత చదవబోయే చాలా పాపులర్ ప్రఖ్యాత రచయిత దాసరి మోహన్ గారి గురించి మనం నిత్యం ఎక్కడో చోట వారు రాస్తున్నటువంటి కవిత్వాన్ని చదువుతూనే ఉంటాం. అనేక పత్రికల్లో కానీ ఆన్లైన్ మాధ్యమాల్లో కానీ. వారు పూనా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి తర్వాత చాలా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసి ప్రస్తుతం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రచనలకు అంకితం అయ్యారు. అందుకేనేమో బహుశా పుంఖానుపుంఖాలుగా కవిత్వ సృజన, ఇతర సాహిత్య సృజన నడుస్తోంది. దండెం, ఆల్మారా కవితా సంపుటాలు, తర్వాత రాళ్ల కుచ్చే కథా సంపుటి, వెంకటయ్య బావి నవల. సో అన్ని కవితలు, కథలు, నవల అన్నిట్లో కూడా వారు పుస్తకాలని వెలువరించారు. వారు రాసిన కథలు తెలుగు వెలుగు, నమస్తే తెలంగాణ, బతుకమ్మ, తంగేడు, ఏషియానెట్ న్యూస్, సాహితీ కిరణం ఇలా అన్నిట్లో కూడా ప్రచురణయ్యాయి. ఇక కవితలైతే ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని దినపత్రికల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. నమస్తే తెలంగాణ దినపత్రిక నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతి, తర్వాత పాలపిట్ట, సాహితీకరణం, విశాలాక్షి మాసపత్రిక, కవి సంధ్య, పాల్వంచ సంస్థ నిర్వహించిన వివిధ కథల పోటీల్లో, కవితల పోటీల్లో బహుమతులు సాధించిన దాసరి మోహన్ గారికి కవిత వేదిక మీదికి ఆత్మీయ స్వాగతం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. బసవేశ్వర్ సార్. అదే బసవేశ్వర్ గారు, నేను అదే ధన్యవాదాలండి బసవేశ్వర్ గారు. కానీ దాసరి గారు రాలేదు ఇవాళ, ఎందుకో ఎప్పుడు వచ్చేవారు, ఇవాళ రాలేదు. సో నేను మీరే చదువుతారా సార్? బులుసు గారిని నేను పరిచయం చేస్తాను. బులుసు గారు పరిచయం చేస్తే ఆయన వస్తారు. అయితే ఇప్పుడు మీ కవితను విశ్లేషించేవారు ఇక్కడ ఇప్పుడు ఎవరు లేరు ప్రస్తుతానికి. సో మీకు ఎలా అనిపించిందో 4 ముక్కలు చెప్పండి, సంతోషిస్తాం. నన్నే చెప్పమంటున్నారు మీరు. అంతే కదా, మీరు అన్ని ఆపద్బాంధవులు మీరే. అది నేను వరంగల్లో 1941లో పుట్టానండి. 1941 అంటే లలిత చంటి గారు. అయితే వరంగల్లో కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చాము. ఓకే, హైదరాబాద్కి వచ్చాము. కేశవ మెమోరియల్ హై స్కూల్లో నా ఎడ్యుకేషన్ జరిగింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత అక్కడ యూనివర్సిటీ సైన్స్ కాలేజ్లో 2 ఏళ్ళు లెక్చరర్గా పనిచేశాను. తర్వాత 1964లో కెనడాకి వచ్చాను. 1964 నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నాము. 60 ఏళ్ళు. నేను పుట్టక ముందే వెళ్ళిపోయారు మీరు. 60 ఏళ్ళు. అయితే మీరు మీ అబ్బాయిని పంపారు కెనడా కంటే నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ మీ కవిత మీ వాడి గురించి బాధపడుతూ రాసిన కవిత. దీని గురించి ఇంకా చెప్పడం ఏమిటి, అది చాలామంది అమ్మా నాన్నలు
పడే బాధ ఇది. దూరంగా ఉన్నటువంటి కొడుకుల కోసం, బిడ్డల కోసం. సో, అది చాలా బాగా రాశారు మీరు. మీరు సూట్ కేసులు గావు తీసుకువెళ్ళేది, కొండంత ప్రేమను గుండెల్లో నింపుకొని బరువెక్కిన మా 3 మనస్సులు, అవన్నీ జాగ్రత్త నీతో కలిపి 4 అని అన్నారు. చాలా బాగా రాశారు. కానీ తొందరలోనే మర్చిపోతారు జనం. ఇక్కడ బాధపడేవాళ్ళు ఒకళ్ళు, బాధనిచ్చేవారు వేరే వాళ్ళు. అక్కడ ఆ శూన్యం ఏదైతే అయిందో, ఆ శూన్యాన్ని నింపేవారు లేరు అక్కడ. ఆ శూన్యాన్ని అనుభవించేవారు ఇక్కడ ఉన్నారు. అనుభవించలేని వాళ్ళు, రాని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఇక్కడున్న సమస్యలు వేరు కూడా. ఇక్కడున్న సమస్యలు వేరు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడం కూడా చాలా అంత కష్టమే, అంత ఈజీ ఏం కాదు. అంత చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే ముందుగా మీ సంస్కృతి పోయింది. తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ పోయినాయి. ఇక్కడంతా కొత్తగా ఉంటాయి. అన్నీ కొత్తగా ఉంటాయి. ముఖ్యంగా నేను 1946లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరూ లేరు తెలుగు వాళ్ళు. చాలా తక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు అక్కడ ఆ యూనివర్సిటీలో. ఒకళ్ళో ఇద్దరే అంతే. అయితే ఆ కాలంలో కెనడాలో ఏమీ భారతదేశం గురించినటువంటి ఏ విషయాలు కూడా మాకు చాలా తక్కువగా తెలుస్తాయి. తెలిసినా కూడా చాలా నెగెటివ్‌గా రాస్తుంటారు భారతదేశం గురించి ఇక్కడ. ఇప్పటికి కూడా అంతే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మేము ఎక్కడికైనా ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళాలంటే ఒక 20 తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ టొరంటోలో. అవును సార్. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏమీ లేదు. బ్రెడ్డు, సూపు అవే తినడం, ఇంకేమి లేదు. బ్రెడ్డు, సూపు, టొమాటో సూపు, అది ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కూర ఏం చేస్తారు కానీ వాళ్ళు ఏదో ఫ్రైడ్ పొటాటోస్ చేస్తారు. సో, అన్నిటికీ దూరంగా అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కరెక్ట్. సో, ఇక్కడి వాళ్ళ సమస్యలు వేరు, అక్కడి వాళ్ళ సమస్యలు వేరు. కానీ మీరు చాలా గొప్ప కవితలు రాశారు. మీకు చాలా అభినందనలు. థ్యాంక్ యూ సార్. యాహ్! తర్వాత నేను బుల్సు గారిని పరిచయం చేస్తాను. డాక్టర్ బుల్సు గోపాలకృష్ణ గారి పరిచయం. వృత్తి సైంటిస్ట్, ప్రొఫెసరు, బయోఫిజిక్స్, మెడిసినల్ కెమిస్ట్రీ. ప్రవృత్తి సంఘసేవ, ఆంగ్ల, తమిళ, తెలుగు, బెంగాలీ, సంస్కృత భాషా సాహిత్య పఠనం. చిన్నప్పటి నుండే భాషలో, సాహిత్యం, కవిత్వం మీద ఆసక్తి ఉంది. ఇక్కడ చూసారా, నేను మన ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, ఇక్కడికి వచ్చి నేను నేర్చుకున్నది ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీసు. కానీ ఇక్కడ బుల్సు గారు తమిళం, తెలుగు, బెంగాలీ, సంస్కృత భాష వాటిలో నిష్ణాతులైనారు. అంటే ఒక డిఫరెన్స్ చెప్తాను నేను. అక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేస్తారన్నది, జీవితం ఎలా ఉంటుంది వాళ్ళది అన్నది. ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నానండి. మీరు కూడా ఫ్రెంచ్ నేర్చుకున్నారు, రైట్. ఇక్కడ లేదు మరి. ఇక్కడ ఆంగ్ల, తమిళ, తెలుగు, బెంగాలీ, సంస్కృత భాష పట్టణం అని ఉంది. తర్వాత చిన్నప్పటి నుండే భాషలు, సాహిత్యం, కవిత్వం మీద ఆసక్తి ఉంది. ఆంగ్లం, తమిళం, తెలుగు, వంగ భాషల్లో చిన్న చిన్న కవితలు రాసినట్లు గుర్తు. కొన్ని ఆంగ్ల కవితలు మినహా మిగతావన్నీ మాయం. గత 2 ఏళ్లుగా మా అన్నయ్య శ్రీ బుల్సు సీతారామూర్తి గారి ప్రోత్సాహంతో మరల తెలుగులో వచన కవితలు రాస్తున్నాను. ఇప్పటి వరకు 355 పంచపదులు, పంచాక్షరి పంచపదులు కవితలు రాశాను. ఇంకా రాస్తున్నాను. ఇంకా రాయండి. కవితా వేదికకు రండి, కథా వేదికకు రండి. ఒకనాడు మీరు నా సాహితీ యాత్ర ప్రసంగం కూడా ఇస్తారు.
మా నాన్నగారు శ్రీ ధన్యవాదాలు. కీర్తిశేషులు బులుసు వెంకటరమణయ్య గారి శత జయంతి సంపుటికి మా సోదరులు సీతారామమూర్తి ప్రభాకర్ శర్మలతో సంపాదకత్వం వహించాను. చాలా మంచి పని చేశారు. ప్రమిద ఒక భిన్నమైన తెలుగు సాహిత్య పత్రికకు సహాయ సంపాదకత్వం వహిస్తున్నాను. ఇది బులుసు గారి పరిచయము. ఈ చిన్న పరిచయంతో బులుసు గారిని కవితా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వేదిక మీదేనండి. బులుసు గారు మీ కవిత చదవండి. సభకు నమస్కారం, ధన్యవాదాలండి. కవితా వేదిక 30వ సమావేశంలో పాల్గొంటున్న సరస్వతి కటాక్షులైన కవి మిత్రులందరికీ సాదర వందనాలు. ముందుగా నన్ను పరిచయం చేసిన శ్రీ డాక్టర్ నవీన్ చంద్ర నిలుట్ల గారికి అభివందనాలు, ధన్యవాదాలు. నా కవిత శీర్షిక నాకు అవకాశం వస్తే. సమయం, సందర్భం, అవకాశం, ఆవేశం, దృఢ నిశ్చయం కలిసొస్తే అనుకున్నదంతా సాధించవచ్చునట. మనిషిగా జన్మించడం కన్నా వేరే అవకాశం ఏముందిట? సాటి మనిషిలో పరబ్రహ్మను చూడగలిగితే జన్మ తరించినట్లేనట. నాకు అవకాశం వస్తే తరతరాలుగా నాటుకుపోయున్న కుల వ్యవస్థ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలనుంది. గాలికి, నీటికి, ఇతర ప్రాణకోటికి లేని మతాల భావనను మనుష్యుల మదిలోంచి మటుమాయం చేయాలనుంది. లింగ వివక్ష లేశమైనా కానకుండా తుడిచేయాలనుంది. ధర్మం మళ్ళీ 4 కాళ్ల మీద నడిచేటట్లు చేయాలనుంది. అస్త్రశస్త్రాలను నిరర్ధకం చేయాలనుంది. శాంతి కోసం సర్పయాగం లాంటి మారణాయుధాల యాగం చేయాలనుంది. మహాకవుల మనోరథాలకి చక్రాలు అందించాలనుంది. గురజాడ చెప్పినట్లు అందరూ దేశాన్ని ప్రేమించేట్లు చేయాలనుంది. శ్రీశ్రీ మరో ప్రపంచాన్ని ఇక్కడికే తేవాలనుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మీకు. మీ తర్వాత వచ్చే శివకృష్ణ ప్రసాద్ గారు కూడా లేరు. అవునండి. అందుచేత నేనేం చేశానంటే జాబేర్ పాషా గారి పరిచయం చేస్తాను. జాబేర్ వారు ఉన్నారు, వారు తమ కవిత చదువుతారు. జాబేర్ పాషా పరిచయం. స్వస్థలం సిద్దిపేట, తెలంగాణ. నాన్న జహంగీర్ పాషా, అమ్మ షబానా బేగం. విద్యాభ్యాసం అంతా సిద్దిపేటలోనే గడిచింది. నేను ప్రస్తుతం ఒమాన్ రాజధాని మాస్కాట్లో ఉంటున్నాను. నా సాహిత్య రంగేట్రం 2019 సెప్టెంబర్లో గల్ఫ్ బ్రతుకులు అనే కవితతో మొదలైంది. ఆ కవిత మన పత్రికలో వచ్చయింది. నాకు విరివిగా రాసే అలవాటు లేదు. కేవలం నన్ను కదిలించిన అంశాలనే ఎక్కువగా రాస్తుంటాను. అలా ఇప్పటి వరకు 100కు పైగా కవితలు, 10 పైగా వ్యాసాలు రాశాను. ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ లాంటి ప్రముఖ పత్రికలతో సహా 15 పైగా పత్రికలలో 70కి పైగా కవితలు ప్రచురింపబడ్డాయి. అనేక సంకలనాల్లోనూ నా కవితలకు చోటు దొక్కింది. నేను జూమ్ కవితా వేదికలో జరగబోయే కవితా శీర్షిక నేర్చుకోవాలి. తర్వాత ఇంకొక అంశం దీనికి నేను కలుపుతున్నాను. జాబేర్ పాషా గారు మొట్టమొదటి కవితా వేదిక పోటీలో పాల్గొన్నారు. వారికి 2వ బహుమతి వచ్చింది. ఒక గొప్ప కవిత రాశారు వారు. తర్వాత కవితా వేదిక సమావేశాల్లో పాల్గొంటున్నారు రెగ్యులర్గా. సో వారికి చాలా ధన్యవాదాలు, అభినందనలు. జాబేర్ పాషా గారు మీ కవిత చదవండి. కవిత వేదిక మీదే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కవితా వేదిక 30వ సమావేశంలో నన్ను భాగస్వాములను చేసినందుకు ముందుగా నెల్లూట నవీన్ చంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు కవితలు చదివిన కవులకు, కవయిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ముఖ్యంగా మన బులుసు గోపాలకృష్ణ గారు నాకే గనక అవకాశం వస్తే
ఒక అద్భుతమైన కవితను వినిపించారు సార్. ఒక అవకాశం వస్తే అంటే ఏం చేయగలడు మనిషి, కుల మతాలను రూపుమాపడం కానీ లేక లింగ వివక్షను రూపుమాపడం అంటే ఒక గొప్ప ఆలోచనతో చాలా అద్భుతంగా అక్షరీకరించారు సార్. నిజానికి కవి చేయాల్సిన కర్తవ్యాన్ని మీ అక్షరాల్లో నిజంగా బోధించారు సార్. చాలా చాలా ధన్యవాదాలు, మీకు అభినందనలు సార్. అలాగే ఇప్పుడు మన శివరామకృష్ణ అన్నం గారు ఈరోజు రాలేకపోయారు, అనివార్య కారణాల వల్ల కావచ్చు. ఆయనతో కూడా నా పరిచయం చాలా రోజుల క్రితం నుండి ఉంది. ఆయన రాధేయ కవితల పోటీలో ఉత్తమ కవితగా ఆయన ఎన్నుకున్నప్పుడు అప్పటి నుంచి ఆయనను గమనిస్తున్నా. చాలా అద్భుతమైన కవితలు రాస్తారు, ఎందుకు మరి రాలేకపోయారు సార్. ఇప్పుడు నా కవితను వినిపిస్తున్నా సార్. నా కవిత శీర్షిక నేర్చుకోవాలి. కోడి పిల్లలా మారి తప్పించుకున్నంత కాలం బ్రతుకు వేట కుక్కై తరుముతూనే ఉంటుంది. కోడి పిల్లలా మారి తప్పించుకున్నంత కాలం బ్రతుకు వేట కుక్కై తరుముతూనే ఉంటుంది. చిక్కి మరణించడం కాదు, తెగించి ప్రతిఘటించడం నేర్చుకోవాలి. కటిక చీకట్లతో కమ్మేయడానికి కాలం ఎప్పుడూ కాచుకునే ఉంటుంది. వెలుగు పూలను గుండెలో వికసింపజేయడం అలవర్చుకోవాలి. నడుస్తున్న దారిలో ముళ్ళనెవరో పరుస్తారు. గుండె నిండిన అసూయను దోసిట్లో నింపి కళ్ళల్లో చల్లుతుంటారు. గమ్యం కనిపించకున్నా సరే నడవాలనే కసినే కాళ్ళకు నూరిపోస్తుండాలి. సులువుగా ఈదేస్తే సముద్రాల విలువేంటి, అందుకే సుడిగుండాల్ని సృష్టిస్తుంటాయి. ముంచెత్తే అలల్ని చూసి జడుచుకోవద్దు. ఒడ్డుకు చేర్చే తర్కాన్ని ఒడిసి పట్టడం నేర్చుకోవాలి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మీకు. మీరు రాసినటువంటి నేర్చుకోవాలి, జాబేర్ పాష నేర్చుకోవాలనేటువంటిది చాలా బాగుంది. ఎన్నో జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, మనం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాం. ఒక్కొక్కసారి అసలు అక్కడ ఏం చేయాలా అన్నది మనకు అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ప్రతిఘటించడం నేర్చుకోవాలి. ఇంకా ఏం నేర్చుకోవాలి? వెలుగు పూలను గుండెలో వికసింపజేయడం నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోవాలి. గమ్యం కనిపించకున్నా సరే నడవాలనే కసినే కాళ్లకు నూరిపోస్తూ ఉండాలి. అది నేను ఒక ప్రయాణం చేశానండి. ప్రత్యేకంగా ఈ మీటింగ్ కోసం నేను వచ్చాను. యునైటెడ్ స్టేట్స్లో ఉన్నాను నిన్న. అయితే చాలా నేను నా ఆరోగ్యం అంతా చాలా బాగాలేదు ఈ ప్రస్తుతానికి. అయినా కూడా సరే అని చెప్పేసి 2 ప్లేన్లు మార్చి ఇక్కడికి వచ్చాను. తర్వాత ఒకటే కంప్యూటర్ తీసుకొచ్చాను నా వెంబడి. తర్వాత నా బ్లడ్ ప్రెషర్ యూనిట్ 2 తీసుకొని వచ్చాను అంతే. కానీ ప్లేన్లు మార్చడం, తర్వాత అట్లాంటాలో వాళ్ళకు పెద్ద కారిడార్స్ ఉంటాయి. ఆ కారిడార్స్ నడవాలి, ఒక ½ మైల్ కారిడార్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవాలంటే. అయినా సరే ఏదో విధంగా నేర్చుకున్నాను నేను. అది ఆ ప్రయాణం చేయడం నేర్చుకున్నాను నేను. అది వీరి పాషా గారి కవిత్వం చదువుతుంటే నిన్న నేను చేసింది ఏం నేర్చుకున్నాను అన్నది నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నానంటే ఈ పరిస్థితులన్నీ అధిగమించి వీటిని పరిష్కరించుకొని రావడం అన్నమాట. అంటే కాళ్ళు నడవడానికి అది లేదు, శక్తి లేదు. కళ్ళకు చూడడానికి శక్తి లేదు. అయినా సరే అది మళ్ళీ మన 2 ఎయిర్పోర్ట్లో కూడా
చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండినప్పుడు అయినా సరే నేను నేర్చుకున్నాను. ఇవాళ నేను కవిత్వం చదివిన తర్వాత నా ప్రయాణం జ్ఞాపకం వచ్చింది. సులువుగా ఇదేస్తే సముద్రాల విలువేంటి, సులువుగా నడిచేస్తే ఎయిర్పోర్ట్ల కారిడార్సు మనకు చాలా సులభం అనిపిస్తాయి. ఆ సముద్రాలు సుడిగుండాలని సృష్టిస్తుంటాయి, నిజమే మరి. అయితే వాటి అలలను చూసి జరుచుకోవద్దు, ఒడ్డుకు తెరిచే తర్కాన్ని ఒడిచిపెట్టడం నేర్చుకోవాలి. ఇది చాలా గొప్ప కవిత. ఈయన మా తెలుగు కవిత పోటీలో అదే చెప్పాను కదా మీకు, రెండో బహుమతి లాస్ట్ ఇయర్ వచ్చింది ఆయనకి. సో ఆయనకి మళ్ళీ ఇంకోసారి అభినందనలు చెప్తూ, ఈనాడు మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ధూళిపాడ మాధవి కిషోర్ గారు స్నేహబంధం అనే కవితను రాసి చదివారు. వేణి కొలిపాక గారు శిష్యుడు వసంతం చదివారు. కందాళ రాఘవాచార్యులు గారు నవ్వు ముఖమే ముఖం. లహరి ఎన్ గారు సైబర్ మోసం కథ చదవలేకపోయారు, వారు కూడా అదే నేర్చుకోవాలి. ఇక పాషా గారు, లహరి గారు కూడా నేర్చుకోవాలి. ఆవిడ తొందరలోనే ఆరోగ్యవంతురాలై వచ్చి మళ్ళీ మన కవితా వేదికపై తమ కవిత చదువుతారని చెప్పేసి నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తర్వాత వసంత లక్ష్మణ్ గారు మళ్ళీ ఇంకొక పురస్కార గ్రహీత మా కవితా వేదికలో రాశారు ఒక కన్నీటి కథ. రాజారావు కుప్పిలి గారు ఇంకొకరు విజేతలు. నిర్లక్ష్యపు ముళ్ళు మొలుస్తుంటే. రంగారావు కాసర్ల గారు జనపదాల బాట. ఈ మధ్య కాసర్ల రంగారావు గారు కొంచెం మార్చారు తమ కవిత ధోరణి. దానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. దామరాజ లక్ష్మి గారు, వారు కవితా వేదికకు, కథా వేదికకు, నా సాహిత్య యాత్ర వేదికకు ఎన్నో విధాల సేవ చేశారు. వారికి ఉమాదేవి పోచంపల్లి గారికి ఈ నిషిదిలోన, కమేశ్వరి వివి గారికి తిరగబడిన పంచభూతాలు, తూములూరి వెంకటేశ్వర శర్మ గారికి మాతృవందనం, లలితా భాస్కర్ దేవ్ గారికి తెలుగు భాష. ఇదంతా వరంగల్ వాళ్ళు నా వేదిక ఇది ఇవాళ. పెనుగొండ బసవేశ్వరు సూట్ కేసులో జాగ్రత్త, దాసరి మోహన్ గారు తెలిసి చేయాల్సినవి చెప్పాల్సినవి ఆయన రాలేదు. డాక్టర్ బ్రూస్ కృష్ణన్ గారు నాకు అవకాశం ఇస్తే. శివప్రసాద్. అయితే ఇంకొక గమ్మత్తు చెప్తాను గోపాలకృష్ణ గారు, మీరు ఏమనుకోకుంటే, జాబేర్ పాషా గారు ఏమన్నారు, నేర్చుకోవాలి అన్నారు. మీరు నాకు అవకాశం వస్తే అన్నారు, మీరు అవకాశం కల్పించుకోవాలి ఇవి చేయడానికి అని నా అభిప్రాయం. అంతే మొదట సంకల్పం చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని ప్రణాళిక ప్రకారం ఆచరించాలి. రైట్, మీరే అవకాశం కల్పించుకోవాలి మంచి పని చేయడానికి. కానీ బాగుంది, మీ సంకల్పం చాలా బాగుంది. సో మీరంతా కూడా భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఉద్దేశాలతోనే ఉన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. సో మీరంతా మళ్ళీ 2 నెలల తర్వాత, అంటే ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ నవంబర్లో మీరంతా వచ్చి మీ కవిత చదవండి అని చదవమని నేను ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఆరోగ్యం జాగ్రత్త. ధన్యవాదాలు. తర్వాత స్వస్తి చెప్తాను నేను. స్వస్తి చెప్పిన తర్వాత ఈ సమావేశం ముగుస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయాః పతే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। श्रीनारायण नमोऽस्तु ते। सर्वं श्रीकृष्णार्पणमस्तु। सर्वं श्रीकृष्णार्पणमस्तु। सर्वं श्रीकृष्णार्पणमस्तु।